యజ్జుహోషి దదాసి యత్ పశ్యసి. ఇవన్నీ ఎత్తు ఇవన్నీ ఏవైతే చేస్తున్నావో తత్ వాటన్నిటినీ మదర్పణం పురుష్వ మదర్పణం వాటన్నిటినీ నాకు సమర్పించు. నువ్వు చేసే కర్మ కానీ, నువ్వు చేసే యజ్ఞం కానీ, నువ్వు తీసుకునే ఆహారం కానీ, నువ్వు చేసేటువంటి తపస్సు కానీ, ఇవన్నిటినీ నువ్వు ఇచ్చే దానం కానీ ఎవరికి సమర్పించాలి? తత్ ఇవన్నిటినీ పురుష్వ మదర్పణం నాకు సమర్పించు. నువ్వు చేసేవన్నీ నాకు సమర్పించు అని చెప్తున్నాడు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? కొద్దిసేపు ఆరాధన చేస్తున్నాం. మనం చేసే వైదిక కర్మలు కానీ, లౌకిక కర్మలు కానీ, అగ్నిష్టోత్వాది కర్మలు కానీ, సత్కర్మలు కానీ ఇప్పుడు ఎవరు చేస్తున్నారు? మనతో చేయించేవారు. ఎవరి ప్రేరణతో జరుగుతున్నాయి కర్మలు. ఈరోజు భగవద్గీత క్లాస్కి రమ్మని ఎవరు ప్రేరేపించారు? భగవద్గీత వినమని ఎవరు ప్రేరేపించారు? నేర్చుకోమని ఎవరు ప్రేరేపించారు? ఎవరు? పరమాత్మ ఆయనే ప్రేరేపించాడు. అంటే ఎవరి ప్రేరణతో జరుగుతున్నాయి? పరమాత్మ ప్రేరణతో మన నుండి కర్మలు జరుగుతున్నాయి. కాబట్టి నువ్వు చేసే ప్రతి కర్మకు నన్ను ముందు పెట్టుకొని చెయ్యి. నువ్వు చేసే ప్రతి కర్మ నన్ను ముందు పెట్టుకొని చెయ్యి. ఎందుకంటే స్వకర్మన తమభ్యర్చ్య సిద్ధిం విందతి మానవ అంటాడు. 18వ అధ్యాయంలో చెప్తాడు, నీ స్వకర్మనే నాకు పూజ కావాలి. నువ్వు ఏదైతే చేస్తున్నావు కర్మ అది నాకు పూజగా మారాలి. కర్మే నీకు దైవం. వర్క్ ఈజ్ వర్షిప్ అంట. కర్మే నీకు దైవం. నీ కర్మే నాకు పూజగా మారాలి. అలాంటి కర్మ జరగాలి. అంటే ఏం చేయాలంటే నువ్వు నన్ను ఏ పని చేసినా ఎవరి ముందు పెట్టుకొని చేయాలి? పరమాత్మను ముందు పెట్టుకొని చేయాలి. ఎందుకో తెలుసా? అర్జునుడు రథంలో ఎవరున్నారు? ముందు ఎవరున్నారు? కృష్ణుడు ఉన్నాడా? అతడు ఎవరు? జ్ఞాని. వెనక ఎవరున్నారు? అర్జునుడు. అతడు కర్మ. అంటే జ్ఞానిని ముందు పెట్టుకొని కర్మ వెనుకుంది. జ్ఞాని ముందున్నాడు, కర్మ వెనుకుంది. అంటే నువ్వు ఏ కర్మ చేసినా ఎలా చేయాలి? జ్ఞానపూరితమైన కర్మ చేయాలి. జ్ఞానం లేకుండా చేసే కర్మ అది నిరర్థకం. దానివల్ల బంధం కలుగుతుంది, వల్ల మోక్షం మాత్రం రాదు. నువ్వు ఏ కర్మ చేసినా జ్ఞానపూరితమైన కర్మ చేయాలి. నేను చేస్తున్నానే అభిమానాన్ని వదిలి పరమాత్మ చేయిస్తున్నాడని నిరహంకారాన్ని మనం చేయాలి. ఏ కర్మ చేసినా ఎవరు చేస్తున్నాడు? పరమాత్మ చేయిస్తున్నాడన్న అభిమానాన్ని వదిలి అంటే అహంకారాన్ని వదిలి కర్మ చేయాలి. అది యత్ కరోషి. ఏ కర్మ చేసినా ఆ విధంగా ఉండాలి. ఇప్పుడు మనం ఏదైనా అన్యాయం చేస్తున్న ఒక వ్యక్తిని మోసం చేస్తున్నాం అనుకోండి, నీ ముందు ఎవరున్నారు? పరమాత్మ ఉన్నాడు కదా. వచ్చిన వ్యక్తి ఎవరు? పరమాత్మ స్వరూపం కదా. ఇప్పుడు నువ్వు కర్మ చేస్తుంటే పరమాత్మ గుర్తుకు రావాలి. నువ్వు చేస్తున్నావు, పని చేస్తున్నావు, ఆ పనులు ఎవరు చూడాలి? భగవంతుని దర్శించాలి. అప్పుడు నీ నుండి మోసం జరగదు, నీ నుండి దగ జరగదు, నీ నుండి దుష్కర్మలు జరగవు. అన్ని సత్కర్మలే నీ నుండి కదులుతాయి. ఎప్పుడు నీ నుండి చెడు భావనలు కదలవు. వచ్చింది పరమాత్మే కాబట్టి, పరమాత్మ స్వరూపుడే కాబట్టి ఎవరికి ద్రోహం చేస్తావు? ద్రోహం ఎవరు చేస్తావు? ఎందుకంటే అందరూ ఆత్మస్వరూపమే. ఎవరికి ద్రోహం చేసినా అది తనకే చెందుతుంది, అంతేనా కాదా? ఎవరిని సత్కరించినా అది తనకే చెందుతుంది. కాబట్టి ఎవరు ద్రోహం చేస్తారు? భగవంతుని. ఇప్పుడు మనం ఒక వ్యక్తి స్కూల్ క్లాస్ జరుగుతుంది, అందరూ సైలెంట్గా ఉన్నారు, చూస్తున్నారు, వింటున్నారు. ఒక వ్యక్తి బఠాలు తింటున్నాడు. బఠాలు తినేటప్పుడు ఏమైందంటే తెలవకుండా మెల్లగా తింటున్నాడు. తినడం వల్ల ఏమైందంటే అది నాలుక కింద పడిపోయింది, దంతాల కింద నాలుక పడిపోయింది. ఇప్పుడు ఏమైంది? నాలుక బాగా బాధ కలుగుతుంది. ఇప్పుడు నాలుక ఎవరిది? అతని దగ్గర. ఈ దవడ ఎవరిది? బాధ కలిగించింది ఎవరు? దవడ. ఇప్పుడు ఏం చేసి ఒక రాయి తీసుకొని, ఏమైంది దవడ, నువ్వు నా నాలుకను బాధిస్తావని నువ్వు పొగలగొట్టుకుంటాను. దవడను బాధిస్తావా? దవడ అనేదే, నాలుక అనేదే. కాబట్టి ఎవరిని మోసం చేస్తాం? పరమాత్మ ముందు పెట్టి కర్మ చేస్తే మోసం ఎక్కడ జరుగుతుంది? అది అలా చేయాలి. అంటే నేను చేస్తున్న అభిమానాన్ని బదిలి మనం నిరహంకారం చేయాలని చెప్తూ నాది అంటూ మనం కర్మలు చేస్తున్నాము, అది అపచారం. నీది అంటే కర్మలు చేస్తే అది ఉపచారం. ఏది మనది కాదు. ఇప్పుడు
కర్మల్ని భగవంతుడికి నాకు సమర్పించండి. ఎలా సమర్పిస్తాం? భగవంతునికి కర్మను సమర్పించమంటున్నాడు. యత్ కరోషి, ఏ కర్మ చేసినా నాకే సమర్పించి అర్జున అంటున్నాడు. ఎలా సమర్పిస్తారు? కర్మలంటే ఏమైనా ఒక ఏమన్నా వస్తువు అది ఆయన ముందు పెట్టడానికి, ఆయన సమర్పించడానికి ఎలా సమర్పిస్తామంటే, ఏ కర్మ చేస్తున్నా నేను చేస్తున్నాను అహంకారాన్ని వదిలిపెట్టాలి. ఈ కర్మ చేయడం వల్ల ఈ ఫలితాన్ని అనుభవిస్తానన్న అభిమానాన్ని వదిలిపెట్టాలి. కర్తృత్వాన్ని వదిలిపెట్టాలి, భోక్తృత్వాన్ని వదిలిపెట్టాలి. కర్తృత్వం భోక్తృత్వం అంటే ఇదే, నేను చేస్తున్న అభిమానం, అహంకారం. ఈ కర్మ చేస్తే ఈ ఫలితం వస్తుంది, దీన్ని నేను అనుభవిస్తాను అన్న అభిమానం. ఇది కర్తృత్వాభిమానం, అది భోక్తృత్వాభిమానం. ఈ రెండింటికి బదులు కర్మ చేసే వరకు అది నాకర్మవుతుంది అంటున్నాడు. అంటే మనం మామూలుగా మనం కర్మను చేస్తూనే ఉన్నాం. అయితే భావాన్ని మార్చుకొని చేయాలి. భావాన్ని మార్చుకొని చేయాలి. ఎందుకంటే భావాన్ని గ్రహించేవాడే కానీ నువ్వు చేసేదాన్ని చూసేవాడు కాదు. సర్వకర్త భగవంతుడు, నేను నిమిత్త మాత్రుడు అంటూ కర్మలు చేస్తూ ఉంటే అదన్నీ భగవంతుడికి అర్పించినట్టే. ఇప్పుడు కర్మ జరుగుతుందంటే ఎవరి ప్రేరణ వల్ల జరుగుతుంది? భగవంతుడి యొక్క ప్రేరణ వల్ల జరుగుతుంది. అతని శక్తి వల్లనే కర్మలు జరుగుతాయి. భగవంతుడు ఏమంటారు తెలిసిందిలో ఋషికేశ అని పిలుస్తాం. ఏవ ముక్తో ఋషికేశ కూడా కేశీన భారత అని సంజయుడు సంబోధిస్తాడు కృష్ణుని. ఋషికేశ అంటే నీ శరీరంలో ఉండి ఇంద్రియాలను ప్రేరేపించేవాడు. ఇప్పుడు మనకు ఇంద్రియాలు ఉన్నాయి, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, బుద్ధి, మనస్సు, ఇవన్నీ ఉన్నాయి కదా. వీటన్ని ఎవరి యొక్క ప్రేరణ వల్ల కదులుతున్నాయి? జ్ఞానేంద్రియాలు పనిచేస్తున్నాయంటే, కర్మేంద్రియాలు పనిచేస్తున్నాయంటే, మనోబుద్ధులు పనిచేస్తున్నాయంటే ఎవరు పని చేయిస్తున్నారు? వీటిని ఎవరి ప్రేరణ వల్ల ఇవి కర్మ చేస్తున్నాయి? కర్మలు చేసి ఇవే కదా. కాబట్టి ఎవరి ప్రేరణ వల్ల ఇవి కర్మలు చేస్తున్నాయి చెప్పండి. ఇవి ఎవరు ప్రేరేపిస్తున్నారు? ఋషికేశ అంటే ఇంద్రియాల ప్రభువు, ఇంద్రియాలకు ప్రభువు. ఋషి కవలడు ఇంద్రియాలు, ఈశ అంటే ప్రభువు. ఇంద్రియాల ప్రభువు తానుంటేనే నీ నుండి కర్మలు జరుగుతాయి, కానీ తాను లేకుండా కర్మలు జరిగే అవకాశమే లేదు. కాబట్టి ఋషికేశ అని సంజయుడు సంబోధించాడు. అందుకోసమే ఇప్పుడు మన కర్మ జరుగుతుంది, మన ఇంద్రియ విషయాల్లో ప్రవర్తిస్తాయి. మన ఇంద్రియ విషయాల్లో ప్రవర్తించాలి, అప్పుడే కర్మ జరుగుతుంది. ఇప్పుడు కళ్ళు ఉంది, ఇది చూడాలి. చెవి ఉంది, ఇది శ్రవణం చేస్తుంది. నాలుక ఉంది, మాట్లాడుతుంది. ఇవన్నీ ఇలా మాట్లాడడానికి, ఇలా చూడడానికి, ఇలా వినడానికి, మనం నడవడానికి ఇవన్నీ కర్మలే కదా. ఇవన్నీ కర్మలు జరుగుతున్నాయి కదా. ఇది ఎవరు చేయిస్తున్నారు ఈ కర్మలంటే? తాను పరమాత్మ నీలో ఉండి వీటన్ని ప్రేరణ చేస్తే నువ్వు కర్మ చేస్తున్నావు. నీకంటూ స్వతంత్రం లేదు, కర్మ చేసే శక్తి నీకు లేదు. ఇప్పుడు గడియారం ఉంది, వాచ్, అందులో సూచనలు ఉంటాయి. గంటలు, నిమిషాలు, సెకండ్లు సూచించే ఉంటాయి. అవి తిరుగుతుంటాయి. ఎవరు దేని ప్రేరణ చేత తిరుగుతున్నాయి? అవి ఎలా తిరుగుతున్నాయి? ముళ్ళు ఉన్నాయి కదా, తిరుగుతున్నాయి లేదా? దేని చేత తిరుగుతున్నాయి? అందులో వేసిన బ్యాటరీ శక్తి చేత గడియారంలో ఉన్న ముళ్ళన్నీ ఏ విధంగా తిరుగుతున్నాయో భగవంతుడి శక్తి చేత ఇంద్రియాలన్నీ పనిచేస్తున్నాయి. భగవంతుడు భగవద్గీతను 12 గంటలు ప్రారంభం చేశాడు. ఎక్కడ? కురుక్షేత్రంలో అర్జునుడు అడిగడం వల్ల అర్జునుడు గాంధీవాన్ని వదిలిపెట్టి శరణు పొందాడు కాబట్టి శ్రీ భగవాన్ వాచాన్ని ప్రారంభం చేశాడు. ఈ సమయం మధ్యాహ్నం 12 గంటల సమయం. 1:25 బోధ పూర్తయింది. ఈ 1:25 ఇటు 7 అక్షముల సైన్యము, అటు 11 అక్షముల సైన్యము ఏం చేశారు? ఏమయ్యారు? 18 అక్షముల సైన్యం ఉందా లేదా? ఇది 7 అక్షరాలు పాండవ సైన్యం, అటు 11 అక్షరాలు కౌరవ సైన్యం. 2 శిరల మధ్య ఈ యొక్క గీత బోధ జరుగుతుంది. మరి వీళ్ళంతా ఏం చేస్తున్నారు? 1:25. 1:25 వీళ్ళంతా ఏం చేస్తున్నట్టు? వాళ్ళ ఇంద్రియాలన్నింటినీ స్తంభింపజేశారు అంతే. ఇలా అచేతనంగా ఉండిపోయారు. ఇద్దరు ఇలా అచేతనంగా ఉండిపోయారు. ఋషికేశ ఇంద్రియాలను ప్రేరేపించి కర్మలు
తానే చెప్పిస్తాడు. కాబట్టి వాటన్నిటిని స్తంభింపజేశాడు. అందరూ ఇలా నిశ్చేష్టులై బొమ్మల్లాగా ఉన్నారు. గీత బోధ ప్రారంభమైంది. 1:25కు బోధ ముగిసింది. మళ్ళీ వాళ్ళ చరణం ప్రారంభమైంది. అంత ఎవడైనా 1:20 నిమిషాలు యుద్ధానికి వచ్చినాడు 1:20 నిమిషాలు ఉంటాడు. వాడు ఉన్నాడు, వీడు ఉంటాడు. మనం ఉందామన్నా కానీ వాడు ఉంటాడు. వాడు వచ్చిందే యుద్ధానికి. అది ఆవేశంతో క్రోధంతో వస్తారు. వచ్చిన వాడు 1:20 నిమిషాలు వెయిట్ చేస్తాడు. అంత ఎలా చేశాడంటే పరమాత్మ వాళ్ళ ఇంద్రియాలని స్తంభింపజేశాడు. తాను ఉంటేనే ఇంద్రియాలు కదులుతాయి. కాబట్టి మనం చేస్తున్న కర్మలు ఎవరు చేస్తున్నారు? పరమాత్మ ఉంటేనే ఈ యొక్క దేహేంద్రియం ఉన్న దేహేంద్రియ మనోబుద్ధులన్నీ కదులుతాయి తప్ప దీనికి స్వతహా శక్తి లేదు. ఇప్పుడు మనకు శక్తిని ఇచ్చింది ఎవరు? కర్మ చేయడానికి శక్తిని ఇచ్చింది ఎవరు? మరి ఎవరి కోసం పనిచేయాలి? ఎవడిచ్చాడు? ఇచ్చిన వాళ్ళ కోసం పనిచేయడం వద్దా? ఇప్పుడు మన దగ్గర ఒక నౌకరు ఉంటాడు. వాడికి వేతనం ఇస్తారు. నెలకు 10,000 15,000 వేతనం ఇస్తారు. వాడు ఎవరి కోసం పనిచేస్తాడు? యజమాని కోసం చేస్తాడా లేదా? మరి ఎవరు నీ కర్మ చేసే శక్తి ఇచ్చాడు? కర్మ చేసే శక్తి ఎవరిచ్చాడు? పరమాత్మ ఇచ్చాడు కదా. నీ కర్మలాంటి ఎవరి కోసం చేయాలి? ఎవరి కోసం చేయాలి? నాది అంటూ ఏ కర్మ చేయకూడదు, అంతా పరమాత్మదే. ఇప్పుడు ఒక కర్మ చేయాలంటే 5 కారణాలు ఉంటాయి. మీకు అది చెప్తారు. చెప్పదనుకునే సమయం కానీ అది చెప్పక అర్థం కాదు. కర్మ చేయాలంటే 5 కారణాలు ఉంటాయి. కర్మ చేయాలంటే దేహం ఉండన్నా వద్దా? దేహం ఉండన్నా వద్దా? దేహం ఉంది. మరి శవం కూడా దేహం ఉంది. శవంగా పడిపోయిన ఉంది. శవం మనం ప్రాణం వెళ్ళిపోతే కదా శవం ఉండిపోతుంది. మరి దానికి కూడా దేహం ఉంది. మరి కర్మ చేస్తుంది అది? చేయదు. దేహం ఉన్నా కర్మ చేయదు. అంటే కర్మ చేయాలంటే దేహం ఉండాలి. ఎందుకు కర్మ చేయడం లేదంటే అందులో జీవుడు లేడు. దేహం ఉంది కానీ కర్మ చేయడానికి ఎందుకు లేదంటే జీవుడు వెళ్ళిపోయాడు. అంటే దేహం ఉండాలి, జీవుడు ఉండాలి. మరి దేహం ఉండి జీవుడు ఉన్నంత మాత్రాన కర్మ జరుగుతుందా అంటే జరగదు. ఇప్పుడు ఈ శరీరం అనేది రథం లాంటిది. ఇది కదలదు, జడం. దానికి తనకు తనగా కదలదు. ఇది కదిలించాలి, ఇంద్రియాలు కదిలించాలి. ఇంద్రియాలు ఇప్పుడు నువ్వు ఊరికే కూర్చున్నావు, నీకు ఏమో అర్థమవుతుంది. ఇప్పుడు అక్కడ సంఘటన జరిగింది చెప్పామంటూ అక్కడ వెళ్ళాలనుకుంటావా అంటే ఇంద్రియాలు ప్రేరేపిస్తారు కదా అక్కడికి వెళ్ళేది. అంతవరకు నువ్వు వెళ్ళవు కదా. కాబట్టి ఇంద్రియాలు కూడా పనిచేయాలి. కర్మ చేయాలంటే దేహం ఉండాలి, లోపల జీవుడు ఉండాలి. ఈ శరీరం కదలడానికి ఆధారమైన ఇంద్రియాలు కూడా ఉండాలి. ఇంద్రియాలు ప్రేరేపిస్తే కర్మల్లో చరిస్తావు. ఇప్పుడు భగవద్గీత చదవని ప్రేరేపించాయి, మన ఇక్కడికి పంపించాయి. అది ప్రేరణ జరిగింది, వచ్చి కూర్చున్నాం, వింటున్నాం. నెక్స్ట్ కేవలం ఇప్పుడు దేహం ఉంది, జీవుడు ఉన్నాడు, ఇంద్రియాలు ఉన్నాయి. మరి కోమాలు ఉన్న వ్యక్తి కర్మ చేస్తాడా? వాడి దేహం లేదు, ఉందా లేదా? మరి ఇంకా దేవుడు ఉన్నాడా లేదా? ఉన్నాడు. మరి ఇంకేం లేదు, ఇంద్రియాలు కూడా ఉన్నాయా లేదా? ఉన్నాయి. మరి ఇంకేందుకు పని చేయడం లేదు అంటే ఇంద్రియాలను ప్రేరేపించే వాయువులు ఉండాలి. పంచవాయువులు అంటారు వాటిని. ప్రాణ, అపాన, సమాన, ఉదాన, వ్యాన. అవి ఇంద్రియాలను ప్రేరేపిస్తాయి. ఇంద్రియాలను ప్రేరణ కలిగిస్తే వాటికి ఆ శక్తి వస్తుంది. ఇలా చేతులు ఇవ్వాలంటే ఒక వాయువు దీన్ని ప్రేరేపిస్తే ఈ చేతిలా లేస్తుంది. మాట్లాడుతున్నామంటే ఒక వాయువు తోడ్పడుతుంది. ఇలా 5 వాయువులు నీ దేహంలో ఉండి ప్రతి కర్మ, ప్రతి కదలికతో అవే కారణమైనవి. కాబట్టి ఏముండాలి? 5 వాయువులు కూడా, పంచవాయువులు కూడా ఉండాలి. దేహం ఉండాలి, జీవుడు ఉండాలి, ఇంద్రియాలు ఉండాలి, ఇంద్రియాలను ప్రేరేపించే పంచవాయువులు కూడా ఉండాలి. మరి అయితే కర్మ చేస్తాడంటే ఇవి ఉన్నా కానీ ఇప్పుడు పెరాలసిస్ వచ్చింది. దేహం ఉంది, జీవుడు ఉన్నాడు, ఇంద్రియాలు ఉన్నాయి, ప్రేరేపించే వాయువులు కూడా ఉన్నాయి. కానీ పెరాలసిస్ వచ్చి ఈ పక్క పనిచేయడం లేదు, చేతులు ఇవ్వడం లేదు, కాలు కదలడం లేదు. ఏంటి కారణం? అన్నీ ఉన్నాయి కదా కర్మ చేయడానికి కావలసినవన్నీ ఉన్నాయి. దేహం ఉంది, జీవుడు ఉన్నాడు, ఇంద్రియాలు ఉన్నాయి, వాటిని ప్రేరేపించే పంచవాయువులు కూడా ఉన్నాయి. మరి ఇంకేంటి ఎందుకు చేయడం లేదు?
పెరాలసిస్ వస్తే ఎందుకు చేయడం లేదు అంటే దాని అర్థం ఏంటంటే ఇంద్రియాలు ఉన్నాయి కానీ ఒక్కొక్క ఇంద్రియానికి ఇంద్రియ అధిష్టాన దేవత ఉంటాడు. ఇప్పుడు వాక్కుకు అగ్ని, కంటికి సూర్యుడు, మనస్సుకు చంద్రుడు, ఇలా ఒక్కొక్క ఇంద్రియానికి ఒక్కొక్క అధిష్టాన దేవత ఉంటాడు. ఇప్పుడు ఈ చెయ్యి పనిచేయడం లేదంటే దీనికి సంబంధించిన అధిష్టాన దేవత ఇక్కడ నుండి కదిలిపోయాడు. అతనికి కాలు పనిచేయడం లేదంటే దానికి సంబంధించిన అధిష్టాత అక్కడ తొలగిపోయాడు. ఇక వాడి కాలు పనిచేయదు. కళ్ళు చూడడం లేదంటే దానికి సంబంధించిన అధిష్టాన దేవత అక్కడ తొలగిపోయాడు. అంటే అధిష్టాన దేవత కూడా ఉండాలి. ఒక్కొక్క ఇంద్రియానికి ఒక్కొక్క అధిష్టాన దేవత ఉంటాడు. అర్థమైందా? ఇప్పుడు ఎన్ని ఉండాలి? కర్మ చేయాలంటే 5 ఉండాలి. ఒకటి దేహం, జీవుడు, ఇంద్రియాలు, వాయువులు, తర్వాత లాస్ట్ ఏంటి? దైవం, ఇంద్రియ అధిష్టాన దైవం. వీటన్నిటినీ కదిలించడానికి ఒకడున్నాడు. ఎవడువాడు? ఆత్మ. వీటన్నిటినీ కదిలించేవాడు. ఇవన్నీ చెల్లించాలంటే వీటినన్నిటికీ కదిలించే శక్తి ఎవరిది? పరమాత్మది. ఏమం బుద్ధే పరం బుద్ధ అంటే దేహం కంటే ఇంద్రియాలు గొప్పవి, ఇంద్రియాల కంటే మనస్సు గొప్పది, మనస్సు కంటే బుద్ధి గొప్పది, బుద్ధి కంటే గొప్పవాడు పరమాత్మ. వీటన్నిటిని ప్రేరేపించేవాడు. అంటే నీ నుండి కర్మ జరగాలంటే ఇన్ని ఉండాలి. మరి నీకెందుకు నేను చేస్తున్నాను అభిమానం చెప్తా. నేను చేస్తున్న అహంకారం నీకెందుకు? నేను చేస్తున్నా ఏం చేస్తున్నా. ఇన్ని ఉంటే కానీ నీ నుండి కర్మ జరగలేదు. ఇవన్నిటిని ప్రసాదించింది పరమాత్మే. కాబట్టి నీ కర్మ ఎవరికై ఉండాలి? పరమాత్మ కోసమే. కానీ నీదంటూ ఏమీ ఉండకూడదు. ఎప్పుడైతే నువ్వు సమస్తం పరమాత్మ కోసం నువ్వు కర్మను చేస్తున్నావో ఇక నువ్వు నీ యోగక్షేమాలు అహం వహామి చెప్పాడు. అహం వాహామి. ఈ విధంగా కర్మలు చేస్తూ ఉంటే, ఎందుకంటే వన్నిటిని తత్ కృష్ణ మదర్పర, నాకు అర్పణం చేయాలని అని చెప్పాడు. నువ్వు చేసే కర్మలన్నీ నాకు సమర్పించు. ఇప్పుడు మనకు అహంకారం అవసరం. నేను చేస్తున్నాను, ఎంతమంది అంటారు నేను చేస్తున్నాను, ఇదంతా నేను చేయబట్టి నేను ఇచ్చుతాను జరిగింది, నేను చెప్పడం లేదు జరిగింది. ప్రతి వాడికి అభిమానం. నేనంటే అహంకారం, అభిమానం అందరికీ వస్తుంది. నువ్వు చేసేది ఏమీ లేదు. పరమాత్మ శక్తి లేకపోతే, పరమాత్మ అనుగ్రహం లేకపోతే నీ నుండి కర్మ జరిగే అవకాశం లేదు. ఇన్ని ఇచ్చినా కానీ నుండి కర్మ జరుగుతలేదు. తన శక్తి చేతనే కర్మలు జరుగుతున్నాయి. ఇచ్చింది తానే కాబట్టి కర్మను కూడా తనకే సమర్పించాలి. ప్రతి కర్మ ఫలితం భగవంతునికే సమర్పించాలి. మన వద్ద అంటూ ఏది ఉండకూడదు. ఎందుకుండదు చివరిగా చెప్తాను. నెక్స్ట్ యదశ్నాసి, యత్కరోషి అయిపోయింది. యత్ అశ్నాసి, నువ్వు ఏం తింటున్నావో అది నాకు పెట్టు. నువ్వేమన్నా తిను. అది అంటే మాంసం లేదు, అది పెట్టి మాంసం ఒకటి బ్రహ్మ పరం హరి అహం వైశ్వ ఇలా వాడు మూర్ఖుడు. ఛాందసు ఇవ్వాలి. అంటే మూఢనమ్మకం, మూఢులు అన్నట్టు శాస్త్రజ్ఞానం తెలియదు. ఎందుకంటే ఎవరైనా తింటాడు బ్రహ్మార్పణం అంటారు, అది పెట్టి ఎవరైనా అంటారు బ్రహ్మార్పణం బ్రహ్మార్పణ తినేవాడేవాడు, లోపల అరిగించేవాడేవాడు. అహం వైశ్వరో భూత్వ, నేనే వైష్ణవుడిగా నీ యొక్క జీర్ణాశయం నుండి అన్నింటినీ నేను పతనం చేస్తున్నాను చెప్పాడు కదా. కాబట్టి అక్కడ ఉన్నవాడిని పెడతావు అన్నం. ఇప్పుడు తను అన్నాడే మా తినే కులం, నీ బోధ తినే కులం ఉంటుంది, తినే కులం ఉంటుంది, మా తాగే కులం తాగే కులం కానీ తాగుతాడట. అంటే ఈ కులం కూడా తాగే కులం ఒకటి ఉంది, తినే కులం ఒకటి ఉంది. ఈ బాధలు కానీ అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే తినే కులం సపరేట్గా ఉందో చెప్పు. ఇప్పుడు తినడం తప్ప నీకు తెలియదు, మాంసం తినడం తప్ప నీకు తెలియదు. ఇప్పుడు మాంసం తిన్నావు, భగవద్గీత క్లాస్ నుండి సాయంత్రం పోదాం, నేను రావుని ఎందుకంటే కొద్దిగా తిన్నా కొద్దిగా తీసుకున్నా రాలేదు. ఎందుకు రావు? నువ్వు చేసిన తప్పని నీకు తెలుసా లేదా? మరి ఎందుకు చేస్తున్నావు? తప్పని తెలుసు కదా, నువ్వు చేసేది తప్పని నీకు తెలుసు కదా, మరి ఎందుకు చేస్తున్నావు? అది మూర్ఖత్వం. తప్పని తెలిసి ఎప్పుడు ఇప్పుడు అగ్ని ఉంది, అది కాలుస్తుందో తెలియదా? నువ్వు అందులో కాలు పెడితే వేలు పెడితే కాల్చేస్తుందా లేదా? ఇది కూడా అంతే. తప్పని తెలిసి ఎప్పుడు తప్పు చేయకూడదు, అది చాలా తప్పు. అందుగురించే నువ్వు ఏది తింటున్నావో అది నాకు సమర్పించు. నువ్వు ఏదేది తింటున్నావు
ఇప్పుడు ఆహారం ఎవరు ఇచ్చారు మనకు? ఆహారం ఎక్కడి నుండి వచ్చింది మనకు? భూమి నుండి వచ్చింది. భూమి జలం నుండి వచ్చింది, జలం అగ్ని నుండి వచ్చింది, అగ్ని వాయువు నుండి వచ్చింది, వాయువు ఆకాశం నుండి వచ్చింది, ఆకాశం అణువు నుండి వచ్చింది, అణువు నుండి పరమాణు, ఆ తర్వాత పరమాత్మ. అంటే ఎక్కడ వచ్చింది? నన్ను నేను ఇచ్చిందే కదా, నువ్వు నాకు ఇచ్చింది, నాకు ఇవ్వవా? నాకు పెట్టి సమర్పించింది. ఎందుకంటే ఇది ఇంత క్రితము ఈ సమర్పణ భావం ఏంటంటే, ఇంత క్రితము మన యొక్క సంప్రదాయంలో ఏముంటేందంటే అందరికీ వితరణ చేసి తినేవాళ్ళు, పక్క వాళ్ళకు మన వాళ్ళకు వితరణ. ఇప్పుడు మన ఇంట్లో ఈరోజు పాయసం చేసుకునేవాళ్ళు అనుకోండి, పాయసం చేసుకుంటే వాళ్ళు ఏం చేస్తారు, ఇంత క్రితం ఏం చేసేవాళ్ళంటే వాళ్ళు తినేవాళ్ళు, తినేప్పుడు పక్క వాళ్ళు కూడా ఇచ్చేవాళ్ళు, పక్కింటికి కూడా పంపించారు. నేను కూడా చేసుకున్నావాడి, నువ్వు దసరా కదా నేను కూడా పాయసం చేసుకున్నాను, నేను చేసుకుంటే పర్వాలేదండి మీరు తినండి, మాది కూడా తీసుకోండి అని ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఇస్తున్నారు కదా, అలా ఇవ్వడం కూడా భగవదర్పణమే. ఇతర అంటే పశు పక్షి క్రిమి కీటక అన్నింటిలో ఎవరున్నారు? పరమాత్మ అన్నాడు. ఇతరులకు సమర్పించడం కూడా అది పరమాత్మ భావనే అవుతుంది. ఇప్పుడు చేస్తున్నారంటే దీంట్లో హిందీలో మాట అంటారు, తేరాహి మేరాహి మేరా. మొదలేమంటాడంటే తేరాహి తేరా, మేరాహి తేరా. నీళ్ళు ఊడ్చి నాది నాకు ఉండదు, నాది కూడా నీకు ఉండదు. తేరాహి తేరా, మేరాహి. ఇప్పుడు ఏమైంది? కొద్దిగా మారిపోయింది. మేరాహి మేరా, తేరాహి నీది నీకే కాదు. కనీసం విధంగా లేదు ఇప్పుడు. మేరాహి మేరా, తేరాహి మేరా, మొత్తం మాది. మేరాహి మేరా, తేరాహి మేరా. ఇప్పుడు ఈ స్థితికి వచ్చింది సమాజం. అప్పుడు అట్లా ఉంటే ఇప్పుడు ఈ స్థితికి ఏర్పడింది. కాబట్టి ఇతరులు అంటే పశు పక్షి క్రిమి కీటకాలు ఇతరులు కూడా పెట్టి తినడం కూడా అది భగవంతుడికి అర్థం చేయవద్దు. చాలామంది అతిథులు పిలిచి భోజనం పెడతారు, ఎందుకంటే మనం తింటున్నాం, ఇతరులు కూడా తృప్తి చెందాలని అలా పెట్టేవాళ్ళు. ఎవరు లేకుంటే వాక్యంలో కొద్దిగా ఆహారాన్ని తీసుకొచ్చి బయట పెట్టేవాళ్ళు. ఎవరైనా పశువులు కానీ పక్షులు కానీ ఎవరైనా ఏదైనా వచ్చి తింటున్నారు. ఆ విధంగా మనం పూర్వం చేసేవారు. కాబట్టి ఏది వచ్చినా ఏది నీకు లభించినా ఆహారం ఇచ్చారు, నేను ఇచ్చాను కాబట్టి నాకు ఇచ్చి సంతృప్తి పరచు. లేకపోతే ఏమంటాడు తెలుసా, ఇష్టాన్ భోగాన్ యువో దేవాహ. భోగాలు ఎవరిస్తున్నారు? భగవంతుడు ఇస్తున్నాడు. అయితే దాస్యంతే యజ్ఞ భావితాహ తైర్దత్తాన ప్రదాయ. ఎప్పుడైతే పరమాత్మ నీకు ఇచ్చాడో వాటిని భగవంతునికి సమర్పించి తీసుకోవాలి. తీసుకోకపోతే ఎవడమంటాడు తెలుసా, యో భుక్తే స్థిర ఏవ సహా. నాది నాకు ఇవ్వకుండా ఇప్పుడు మీరు ఈ వస్తువు నేను తీసుకున్నాను అనుకోండి, నన్ను ఏమంటారు? దొంగ అంటారు. మీకు తెలియకుండా మీ వస్తువుని నేను తీసుకున్నాను, అనుభవిస్తున్నాను, నన్ను ఏమంటారు? దొంగ అంటారు. లేదు. అదేవిధంగా భగవంతుని వస్తువును భగవంతుని తీసుకున్నావు, తనకు తెలియకుండా తింటున్నావు, కాబట్టి నువ్వు దొంగవద్దు. మనం దొంగలు అవుదామప్పుడు. అయితే పరమాత్మ ఇచ్చిన వస్తువు పరమాత్మకు సమర్పించి తింటే అది పవిత్రమవుతుంది. ఆ విధంగా నువ్వు ఏది తిన్నా అది నాకే సమర్పించుతుంది. ఆయన తత్కరుష్వ, తింటున్నావు అది నాకు సమర్పించు, మదర్పణం నాకు సమర్పించి అని చెప్తున్నాడు. నెక్స్ట్ యజ్జుహోషి అంటే నువ్వు చేసే యజ్ఞం అది కూడా నాకు సమర్పించు. మనం యజ్ఞం చేస్తున్నామా అంటే అర్థం ఏంటంటే నువ్వు శ్రౌత కర్మలు చేస్తున్నావు అంటే అగ్నిష్టోమాది కర్మలు చేస్తాం. తర్వాత ఏం చేస్తాం? వైదిక కర్మలు చేస్తాం, జపము ధ్యానము పూజ ఇవన్నీ చేస్తాం, అవునా? తర్వాత లౌకిక కర్మలు చేస్తాం నిష్కామంగా కర్మలు. మనం చెప్పారు కదా, ఇప్పుడు చలివేంద్రాలు పెట్టి అందరికీ దాహం తీర్చడం కానీ, అన్న భోజన ప్రసాదం పెట్టడం కానీ, అన్నదానం చేయడం కానీ, ఇవన్నీ ఏంటి? పరమాత్మకు సమర్పించడం. కాబట్టి ఇవన్నిటిని యజ్ఞాలు అంటారు. నిష్కామంగా చేసేవాటిని యజ్ఞాలు అంటారు. వీటన్నిటి ఫలితాలు నీ ఉంచుకోకు, నాకే సమర్పించు, ఇవన్నీ నాకే సమర్పించు. ఎందుకంటే భగవంతుడు నిరాకరించిన యజ్ఞం దక్ష యజ్ఞం అయింది. దక్షుడు ఏం చేశాడు? పరమాత్మను నిరాకరించాడు. శివుడిని నిరాకరించి యజ్ఞం చేస్తే ఏమయ్యాడు? అది యుద్ధ భూమిగా మారిపోయింది. అదే అర్జునుడు పరమాత్మను ముందు పెట్టుకొని యుద్ధం చేశాడు. ఆ యుద్ధము యజ్ఞంగా మారింది. ఎందుకంటే గీతా బోధ జరిగింది కాబట్టి ఆ యుద్ధ భూమి
యజ్ఞభూమిగా మారింది. కాబట్టి మనం ఏం చేయాలి? ఏది ఉన్నా కానీ, ఏ కర్మ చేసినా, లౌకిక కర్మ చేయని, వైదిక కర్మ చేయని, స్మార్త కర్మలు చేయని, ఏమన్నా చేయి, ఎవరికి సమర్పించాలి? శ్రీ మహావిష్ణు ప్రీత్యర్థే. ఇప్పుడు మనం విష్ణు సహస్రనామాలు చెప్తున్నాం, ఏమంటాం? శ్రీ మహావిష్ణు ప్రీత్యర్థే సహస్రనామ జపే వినియోగ. అయితే ఎవరి కోసం చేస్తున్నాం? భగవంతుని ప్రీత్యర్థం చేస్తున్నాం. ఇక నీ వద్ద ఫలం అంటూ ఏమీ ఉండదు. శ్రీ సాంబ సదాశివ ప్రీత్యర్థే ఏం చేస్తారు? అభిషేకం, రుద్రాభిషేకం అహంకరిష్య చేస్తారు. అంటే భగవంతుని ప్రీత్యర్థమే చేయాలి, కానీ ఏదో ఫలితాన్ని ఆశించి మాత్రం చేయకూడదు. అది యజ్జుహోషి. ఇంకొకటి ఏంటంటే నెక్స్ట్ దదాసియత్, అంటే నువ్వేది దానం ఇస్తున్నావో అది నన్ను దృష్టిలో పెట్టుకుని, నీవేది దానం చేసినా అది నాకే సమర్పించు. కృష్ణార్పణం అంటూ నాకే సమర్పించు, రామార్పణం అంటూ, శివార్పణం అంటూ వచ్చింది పరమాత్మ అని చెప్పి ఆ భావంతో నువ్వు సమర్పించాలి, కానీ అహంకారంతో కానీ తిరస్కారంతో కానీ ఎప్పుడు దానం చేయకూడదు. చేసిన దానం నన్ను దృష్టిలో పెట్టుకుని పరమాత్మ ఇచ్చాడని చేసుకోవాలి. ఇక్కడ దానం అంటే అర్థం ఏంటంటే న్యాయార్జితమైందే దానం చేయాలి. నువ్వు న్యాయంగా సంపాదించేది దానం చేయాలి. దానివల్ల ఫలితం వస్తుంది, కానీ అన్యాయ మార్గంలో సంపాదించి దానం చేస్తే ఎలాంటి ఫలితం లేదు. ఇప్పుడు అదన్నా చేసేవారు లేదు. అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు అన్యాయ మార్గంలో అర్చించి దానం చేయడం దానం కాదు. న్యాయ మార్గంలో సంపాదించింది అది ఎవరికి ఇవ్వాలి? మనం ఇచ్చే దానాన్ని సద్వినియోగం చేసేవాడికి ఇవ్వాలి, అంతేగాని దుర్వినియోగం చేసేవాడికి ఇవ్వకూడదు. ఇప్పుడు ఇక్కడ అన్నదానం చేస్తున్నాం అనుకున్నాం, ఇప్పుడు అన్నదానం చేస్తున్నాడు, ఇక్కడ కార్యక్రమం సద్వినియోగం జరుగుతుంది, ఇలాంటి దానికి ఇవ్వాలి. ఇప్పుడు భగవద్గీత మనం అందరికీ ఈ భగవద్గీత ఉచితంగా ఇచ్చాము. ఎందుకు ఇస్తున్నాం? ఇది వంట చేయాలి. ఎందుకంటే ఇవన్నీ అన్నదానం కానీ, వస్త్రదానం కానీ, భూదానం కానీ, గోదానం ఏదన్నా చెయ్యి, అది ఎవరికి సమర్పించాలి? నాకు సమర్పించు, నన్ను దృష్టిలో పెట్టుకొని చెయ్యి. ఎందుకంటే అందించిన వాడే అందుకుంటున్నాడు. వీడేమో ఇలా కూడా ఎవడు అందిస్తున్నాడో వాడే అందుకుంటున్న భావంతో చెయ్యి. మరి నీకు మధ్యలో దానం చేసే భాగ్యాన్ని కల్పించాడు. సంపదలన్నీ ఆయనే కదా, ఆయన ఇచ్చిన దానికి ఆయనకి ఇస్తున్నాం కదా, ఇంకొకరికి ఇస్తున్నాం. ఆయన ఇచ్చిన ఆయనకి ఇస్తున్నాం. ఆ దానం ఇచ్చే భాగ్యాన్ని నీకు అందజేశాడు పరమాత్మ. కాబట్టి ఆ విధంగా దానం చేయాలి. కొద్దిమంది అంటారు దానం చేస్తే దరిద్రుడు అవుతామని. ఇలా దానం చేసుకుంటూ పోతే మనం ఏం చేస్తాం? ఇట్లా ఇచ్చుకుంటూ పోతే మనం బ్రతుకుతామంటాడు, మనం దరిద్రుడు. అయితే అపస్తంభుడు అనే గురువు ఏం చెప్తాడంటే దానం చేయకపోతేనే దరిద్రుడు అవుతారు, కానీ దానం చేస్తే దరిద్రుడు ఎప్పుడు కాదు. ఎందుకంటే ఎవరైనా దరిద్రుడు ఉండాలని కోరుకుంటారు, ఎవరైనా ధనహీనులుగా ఉండాలని ఎవరైనా కోరుకుంటారు, అందరూ ధనవంతులుగా ఉండాలని కోరుకుంటున్నారు. మరి ఎందుకు ఉన్నారు 10 మంది ధనహీనులు? దరిద్రులు ఎంతమంది ఉన్నారు? చాలామంది ఉన్నారు. వాళ్ళు ఎందుకు ఉన్నారు అంటే గత జన్మలో దానం చేయలేదు కాబట్టి ఇప్పుడు దరిద్రులుగా జన్మించారని చెప్తున్నాడు. అదాన దోషేన భవిత్ దరిద్ర అని శాస్త్రం చెప్తుంది. దానం చేయకపోవడంలో దరిద్రం వస్తుంది, కానీ దానం చేస్తే దరిద్రం కాదు. అర్థమైంది కదా? ఇప్పుడు నిన్న మనం చెప్పుకున్నాం 24వ శ్లోకంలో భోక్తాచ ప్రభురేవచ్చాడు. భోక్త తానే, ప్రభువు తానే. నువ్వు ఇచ్చే సత్కర్మలన్నింటినీ స్వీకరించేది తానే, దానికి తగిన ఫలితాన్ని తరబద్దుకొని 1కి 100 రెట్లు అందించేవాడిని కూడా నేనే. ప్రభువు నేనే, భోక్తను నేనే అన్నాడు. నీకు 3 రెట్లు అందిస్తానన్నాడు. దానం ఇవ్వకపోతే రాదు. గుప్పడి ధాన్యం ఇచ్చావు, బస్తాల కొద్ది ధాన్యం వస్తుందా లేదా? నువ్వు ఇస్తేనే వచ్చిందా, ఇవ్వడం వచ్చిందా? ఇస్తేనే వచ్చింది. అలాగే యాక్షన్ ఎలా ఉంటుందో రియాక్షన్ అట్లాగే ఉంటుంది. కాబట్టి బిచ్చగాడు ఇంటికి వస్తాడు. ఎందుకు వస్తాడు? బిచ్చగాళ్ళు వస్తారా లేదా? వచ్చినప్పుడు ఏం చేయాలి? మనకు తోచినంత ఇవ్వాలి. వాడు మన ఇంటికి ఎందుకు వస్తాడు తెలుసా? అపస్తంభుడు ఆయన గురువు చెప్తాడు. ఎందుకంటే గతంలో నేను ఏ దానం చేయలేదు, ఇక దరిద్రుడిగా మారినా నీ దగ్గరికి వచ్చాను, ఇప్పుడన్నా నువ్వు దానం చేయి, లేకపోతే నీ సీటు నాకు, నా సీటు నీకు వస్తుంది. కాబట్టి ఇప్పుడన్నా దానం చేయమని వాడు మన ఇంటికి వచ్చాడు. అంతే. నిన్ను దానం చేసి పవిత్రుడు చేయాలి. నువ్వు దానం చేస్తే పవిత్రుడు అవుతావని. ఎందుకంటే నేను దరిద్రుడు అయ్యాడు దానం చేయకనే.
నువ్వు నా స్థానానికి వస్తావా, మరి నీ స్థానంలో ఉంటావా అంటే. కాబట్టి వచ్చిన వాడు పరమాత్మ స్వరూపం అందరూ ఇంతకుముందు ఏం చేశారు, దానం చేస్తే శివార్పణం అంటూ కృష్ణార్పణం అంటూ సమర్పించేవారు. ఇంత మన దేశంలో దానం తీసుకున్నవాడు గొప్ప, వాడికి దానం చేసి 2 చేతులకు దండం పెడతారు. పాశ్చాత్య దేశాలు ఎలా ఉంటుంది, దానం తీసుకున్నవాడు ట్యాక్స్ చెప్తాడు. ఇక్కడ దానం ఇచ్చి వీడు ట్యాక్స్ చెప్తాడు, అక్కడ దానం తీసుకుంటే ట్యాక్స్ చెప్తాడు. కాబట్టి వచ్చిన వాడు మన యొక్క పాపాన్ని హరిస్తున్నాడు, మన యొక్క దరిద్రాన్ని హరిస్తున్నాడు. ఆది భిక్షువు ఎవరు, అందరికంటే మొదలుకిచ్చాడు, అందరికంటే మొదలుకిచ్చాడు ఎవడు, పరమేశ్వరుడు. ఆది భిక్షువు పట్టుకొని వస్తున్నాడు. చిప్ప ఉంటుంది కదా ఆయన చేతిలో, భిక్షపాత్ర ఉంటుంది. ఆది భిక్షువు అంటారు ఆయన శివుడిని. ఎందుకంటే నీ పాపాలన్నీ నాకు ఇవ్వు, నీకు పవిత్రులు చేస్తారు, దానం చెయ్యి. సాయిబాబా చేశాడు, ఇంటింటికి బిచ్చగెత్తుకున్నాడు. ఆయన దిక్కులేదా, కావాలంటే ఇంటి దగ్గర చేసి పెట్టరా, ఇంటి దగ్గర నీ పాపాలన్నీ హరిస్తారని చెప్పి ప్రతి ఇంటికి వచ్చి పాపాలను హరించుకుని పెట్టాడు. ఈ విధంగా నువ్వు ఏది చేసినా అది దానం చేస్తే చాలామంది ఏమంటారు, ఇప్పుడు దానం చేస్తే ఏమొస్తుంది, పుణ్యం. పుణ్యంతో లభిస్తుంది, మరణించిన తర్వాత స్వర్గం పోతారు. మళ్ళీ ఏమవుతుంది, తిరిగి జన్మిస్తాం. అప్పుడు ఎలా జన్మిస్తాం, ఇంకా ధనవంతుడిగా జన్మిస్తాం. ఎందుకంటే దానం చేసావు కాబట్టి. 1 రూపాయి చేసావు, 10 రూపాయలు నీకు రావాలి, 100 రూపాయలు నీకు రావాలి, వస్తున్నాయి. మళ్ళీ దానం చేస్తున్నావు, మళ్ళీ పోయావు, మళ్ళీ జన్మ వస్తుంది, మళ్ళీ ఉత్కృష్టమైన జన్మ వస్తుంది. జన్మకు ధనికుడవై జన్మకు సత్కర్మలు చేస్తూ నువ్వు పవిత్రుడవుతావు. ఈ విధంగా పరమాత్మతో ఉంటావు. ఒకవేళ దానం చేయలేదనుకో దరిద్రుడు అవుతావు. దరిద్రుడు అనుకో దానం చేయలేకపోతావు. కాబట్టి దరిద్రుడు ఏం చేస్తాడు, సత్కర్మం చేయడు, దానం చేయలేకపోవడం. వాడు ఏం చేస్తాడు, నరకానికి పోతాడు. మళ్ళీ ఏం చేస్తాడు, మళ్ళీ ఇక్కడికి వస్తాడు, ఇంకా దరిద్రుడిగా జన్మిస్తాడు. ఇంకా దరిద్రుడిగా జన్మించి మళ్ళీ దాన కర్మలు చేయడు, మళ్ళీ ఏం చేస్తాడు, మళ్ళీ నరకం పోతాడు. మళ్ళీ అంటే జన్మకు దరిద్రుడు అవుతాడు. వీడు జన్మకు ధనికుడు అవుతుంటే వాడు జన్మకు దరిద్రుడు అవుతాడు. ఇస్తేనే వస్తుంది, యాక్షన్ రియాక్షన్ ఒక తీరుగా ఉంటుంది. కాబట్టి దానం చేయాలి. ఇప్పుడు దానం చేసేవి కూడా ఎలా ఉంటాయంటే మనం ఉపయోగించేవి చేయాలి. మనం వాడుకునే విషయాలు. అన్నం బిచ్చాడు వచ్చాడు, అన్నం పెడతావు, ఏం పెడతావు, చల్లగా ఉంటే చూడరా పెట్టేసి అంటే నువ్వు తినేది పెట్టాలి. కానీ చల్లగా పెట్టడం అది పద్ధతి కాదు, దానం కాదు. ఇంకోటి ఇప్పుడు ఏం చేస్తూ పురాణం జరుగుతుంది. ఒక అమ్మగారు వచ్చేం చేశారు తెలుసా, ఈ అరటి పళ్ళు ఎలా ఉంటుంది, ఇవి 20 రూపాయలు డజన్ మాట్లాడు, ఇది ఎట్లా, ఇది 40 రూపాయలు డజన్, ఇదొక డజన్ కట్టు, ఇదొక డజన్ కట్టు ఉంటుంది. రెండెందుకమ్మా, ఒకటే దాన్ని తీసుకొని 20 రూపాయల డజన్ అయ్యగారికి, ఈ 40 రూపాయల డజన్ తినడానికి. అంటే తీసుకునే ఇచ్చే దాన్ని కూడా అది మనం ఉపయోగించేది వారికి ఉపయోగపడే ఇవ్వాలి. కానీ చిల్లర నాణాలు ఇవ్వడం కానీ, చిల్లర నోట్లు హుండీలో వేయడం కానీ, ఇటువంటి దానాలు అది పవిత్రతలు ఇవ్వవు. కాబట్టి అందుకోసం అంటారు, పెట్టింది మనది, పెట్టుకున్నది ఇతరులు. నువ్వు ఎంతన్నా పెట్టుకో, పోయినప్పుడు తీస్తారు, ప్రతి వస్తువు వలుసుకుంటారు, ఏమీ లేకుండా కమ్మలతో సహా ఏముంది అవన్నీ వలిసి పెట్టుకొని పంపిస్తారు. ఇలాగ పొగరపోతులు వీడిని వాడి చేసుకుంటాడు. కాబట్టి పెట్టింది మనది, పెట్టుకున్నది ఇతరులది. ఎప్పుడైనా తీసుకుంటాడు ఎవడైనా. ఇప్పుడు మనం ఏదైతే పెడుతున్నామో అది ఎవరి వెంట వస్తుంది, ఆ ఫలితం మన వెంట వస్తుంది. ఇదే మన సూట్ కేసు. ఇప్పుడు మనం ఏ ఊరికైనా వెళ్తాం, ఒక ఊరికి వెళ్ళినప్పుడు ఏం చేస్తాం, మొత్తము బట్టలన్నీ సర్దుకుంటాం, సూట్ కేసు పెట్టుకొని బట్టలన్నీ సర్దుకుంటాం, డబ్బులు పెట్టుకుంటాం, ఇంకా మనకు కావాల్సిన వస్తువులన్నీ పెట్టుకుంటాం. మధ్యలో ఎక్కడన్నా తలనొప్పి వస్తుంది, మనకు ట్యాబ్లెట్ కూడా స్టార్ట్ అయిన ట్యాబ్లెట్ కూడా పెట్టుకుంటాడు. ఎందుకంటే తలనొప్పి వస్తుంది కూడా వేసుకుంటాం, జబ్బు పెట్టుకుంటాం, అన్నీ సర్దుకొని పోతాడు. ఏది లేకుండా కష్టం అవుతుంది. అవునా, ప్రయాణం సుఖంగా జరుగుతుంది, లేకపోతే కష్టం అవుతుందని అన్ని సూట్ కేసులు సర్దుకొని పెట్టుకున్నాం. ఇప్పుడు మరణించాం, నువ్వు అక్కడికి పోవాలి కదా, మరి ఏది సూట్ కేసు? సూట్ కేసు ఉండాలి అసలు, మరి ఏది ఆ సూట్ కేసు? ఇప్పుడు తయారు చేసుకోవాలి. కరోషి యదశ్నాసి యజ్జోషి యదాసి యత్. ఈ విధంగా ప్రతిదీ భగవంతుని సమర్పిస్తేనే ఆ సూట్ కేసు వద్ద ఉంటుంది. ఆ పుణ్యమైన సూట్ కేసుని తీసుకొని వెళ్తే నీ యొక్క ప్రయాణం, పరలోక ప్రయాణం సుఖంగా జరుగుతుంది. అందుకోసమే ఈ విధంగా దానకర్మం చేయమని చెప్పి పరమాత్మ చెప్తున్నాడు.
ఎత్తరోషి యదశ్నాసి యజ్జుహోషి దదాసియత్ ఎత్తపస్యసి అంటే నువ్వు చేసే తపస్సు. ఏం చేస్తున్నావు? మనం తపస్సు చేస్తున్నామా? తపస్సు కావాలి. ఏం చేస్తున్నావు? ఇక్కడ తపస్సు అంటే గడ్డాలు మీసాలు పెంచుకొని అడవుల్లో కూర్చుకొని కమడాలను పట్టుకొని తపస్సు చేయడం కాదు. ధర్మ నిర్వహణలో ఎన్ని కష్టాలు వచ్చినా ఎదుర్కోవాలి. ధర్మంగా జీవించాలనుకున్నాం. ఇప్పుడు మనం భగవద్గీత విన్నాం. విన్న తర్వాత ఏం కావాలి? మనకు ధర్మ జీవనం కావాలి. ధర్మ జీవనం కావాలి. ధర్మంగా జీవించాలంటే ఎన్ని కష్టాలు వస్తాయి చెప్పండి. అధర్మంగా జీవిస్తే కష్టాలు రావు, కానీ ధర్మంగా జీవించిన వారికి అన్ని కష్టాలు వస్తాయి. కాబట్టి ఆ ధర్మ నిర్వహణలో వచ్చిన కష్టాలను ఎదుర్కొని ధర్మాన్ని ఆచరించాలి. ధర్మం కోసం, మోక్షం కోసం, భగవంతుని కోసం ఇప్పుడు గీతా శ్లోకాలు మనం కంఠస్థం చేయడం కోసం మనం ప్రయత్నం చేస్తున్నాం. ఇదొక తపస్సు. రోజు భగవద్గీతను అధ్యయనం చేస్తున్నాం, ఇదొక తపస్సు. శ్లోకాలు మనం కంఠస్థం చేస్తున్నాం, ఇదొక తపస్సు. ఇలాంటి తపస్సులు చేయాలి. ఈ తపస్సులో ఇప్పుడు భగవద్గీత రావాలంటే ఎన్నో ఆటంకాలు ఏర్పడుతున్నాయి. వాటన్నిటిని ఎదుర్కోవాలి. ఇప్పుడు శ్లోకాలు కంఠస్థం చేయాలంటే నీకు సాధ్యం కావడం లేదు. సాధన చేయాలి, తపస్సు చేయాలి. ఇది ధర్మ నిర్వహణలో కానీ, మోక్షం కోసం కానీ, భగవంతుడి కోసం చేసే కష్టాలు ఏవైతున్నాయో అందులో ఏది అడ్డం వచ్చినా వాటిని ఎదుర్కొని చేయడమే తపస్సు అన్నాడు. ధర్మరాజు ఎన్నో కష్టాలు పడ్డాడు, ధర్మాన్ని వదిలాడు. ఒకరోజు వనవాసంలో ఉండగా విపరీతమైన కష్టాలు సంభవించాయి. ఎంత కష్టం చెప్పడు. వాళ్ళు అడవిలో 12 ఏళ్ళు వనవాసం చేయాలంటే సాధ్యమా? ఒక్కరోజు ఊరు బయటకు వెళ్ళి మళ్ళీ మనం రావాలంటేనే ఎంతో మనకు బాధగా ఉంటుంది. అటువంటిది 12 సంవత్సరాలు వనవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం. ఈ 12 సంవత్సరాలు వనవాసం చేస్తున్నప్పుడు ఎన్నో కష్టాలు అనుభవించారు. తిండికి, గాలికి, దీనికి అనేక రకాలుగా కష్టపడ్డారు. అయితే ఈ కష్టాలన్నీ ఒకసారి చాలా పెళ్ళిగులు వచ్చేసాయి. అప్పుడు ధర్మరాజు ఏం చేస్తాడంటే, ఈ ధర్మంగా ఉంటేనే కదా ఇన్ని కష్టాలు వచ్చాయి, ఇప్పుడు ధర్మ నిర్వహణ తప్పుకుందామన్న ఆలోచన వచ్చింది. అధర్మంగా జీవించిన దుర్యోధనుడు ఎంత ఆనందంగా ఉన్నాడు, ఎంత ఆనందంగా ఉన్నాడు చూడవాడు. మేము ఇక్కడ అడవుల్లో కష్టాలు పడుతున్నాం, ధర్మం కోసం ఇలా జీవించడం వల్ల మేము ఈ కష్టాలు పడుతున్నాం, అతడేమో ఆనందంగా ఉన్నాడు. ఈ ధర్మ జీవనాన్ని నేను విడిచిపెడతానన్న ఆలోచన వచ్చేసింది. అప్పుడు కృష్ణుడు వచ్చాడు. ఎందుకంటే ధర్మంగా ఉన్నవారిని తాను ఆ ధర్మం నుంచి కదలనివ్వడు. ఎందుకంటే ధర్మంగా జీవిస్తున్నావు కాబట్టి ఆ ధర్మంగా జీవించడానికి తాను తోడ్పాడుంటాడు. నువ్వు ఒక్కడుగు ముందుకు వేసి వస్తే 10 అడుగులు నీకోసం ముందుకు వేస్తాడు. నువ్వు ధర్మంగా జీవిస్తున్నావు కాబట్టి నీ వెంటే పరమాత్మ ఉంటాడు. ఎందుకంటే ధర్మమే పరమాత్మ స్వరూపం. రామో విగ్రహాన్ ధర్మ అన్నాడు. ధర్మస్వరూపుడు భగవంతుడు. కాబట్టి నువ్వు ఎప్పుడైతే ధర్మాన్ని నుండి వైదొలగాలని ఎప్పుడైతే అనుకున్నాడో అప్పుడే ఇతను చేశాడు. పరమాత్మ వచ్చాడు. ఏమైంది నాయన అంటే తన కష్టాలను చెప్పుకున్నాడు. బావా చూడు, మేము ధర్మంగా జీవించడం వల్ల మా భార్యను అవమానించారు, మా రాజ్యాన్ని అవహరించారు, వనవాసాన్ని పంపించారు, ఎన్ని కష్టాలు పడుతున్నాం. మేము అదే మేము కాదు అంటే ఏం చేసేవాళ్ళు వాళ్ళు. ఇవన్నీ చేసేవాళ్ళు. అధర్మ జీవితంతో ఎంతో ఆనందంగా వాడు వింటున్నాడు. మేము ధర్మంగా జీవించి ఇన్ని కష్టాలు పడుతున్నాం అంటే, నాయన నువ్వు అలాగే దాని నుండి కదా వైద్యులకు నేను చెప్తాను. నువ్వు ఇంకా ఎప్పుడైనా ఆ మాట అనిపిస్తే నీకు చీటీ ఇస్తా, ఒక మంత్రం రాసిస్తా చీటీ. ఆ చీటీ నీకు ఎప్పుడైనా మళ్ళీ ఎప్పుడైనా కష్టాలు కానీ విపరీతమైన బాధలు కానీ కలిగితే ధర్మం నుండి వైదొలగాలని ఎప్పుడైతే మనస్సు అనుకుంటే నేను ఇచ్చిన మంత్రాన్ని ఒకసారి చదువుకున్నాడు. సరే ఆయన చెప్పాడు. ఇక ధర్మంలో ఉన్నాడు. ఇంకొకసారి చాలా కష్టాలు బాధలు వచ్చాయి. అప్పుడు ఏం చేశాడంటే, ఇక ధర్మం నుంచి వైదొలగాల బుద్ధి మళ్ళీ ఏర్పడింది. అప్పుడు పరమాత్మ చీటీ తీశాడు. ఇక మంత్రం ఇచ్చాడు కదా, ఈ మంత్రాన్ని చదువుతుంటే పరమాత్మ మనకు ధైర్యాన్ని ఇస్తాడని చెప్పి వెంటనే దాన్ని చేసి చదివాడు. అందులో ఏమో తెలుసా, ఎప్పుడు ఇలాగే ఉండదు, ఎప్పుడు ఇలాగే ఉండదు. అంటే ఈ కష్టాలు ఎప్పుడు ఇలాగే ఉండవు, ఈ దుఃఖాలు ఎప్పుడు ఇలాగే ఉండవు, ఈ సుఖాలు ఎప్పుడు ఇలాగే ఉండవు. వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, వచ్చు. ఇవి రావడం సహజం. సుఖం రావడం, దుఃఖం రావడం, కష్టాలు రావడం, సంతోషాలు రావడం, అన్నీ వస్తూ ఉంటాయి,
పోతూ ఉంటాయి. వచ్చినప్పుడు పొంగిపోకు, కష్టాలు వచ్చినప్పుడు నువ్వు దుఃఖించకు, సుఖాలు వచ్చినప్పుడు పొంగిపోకు, రెండింటితో సమభావంతో జీవించు. ఎప్పుడు ఇలాగే ఉండవు. వచ్చినప్పుడు ఏం చేయాలి? ఓర్చుకోవాలి. ఆగమ అపాయన అనిత్య తాం స్థితిక్షస్వ భారత అంటాడు. సుఖ దుఃఖాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. నువ్వు ఓర్పు వహించి ధర్మ నిర్వహణలో జీవించి తప్పి కానీ ధర్మాన్ని మాత్రం విడిచిపెట్టాడు. ఎందుకంటే ధర్మమే దైవం కాబట్టి. యతో ధర్మ తతో కృష్ణ. ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడ కృష్ణుడు ఉంటాడు. తతో యతో కృష్ణ తతో జయ. ఎక్కడ కృష్ణుడు ఉంటాడో అక్కడ విజయం సంభవిస్తుంది. ధర్మం ఉన్న చోట పరమాత్మ ఉంటాడు, పరమాత్మ ఉన్న చోట విజయం లభిస్తుంది. కాబట్టి చివరికి ఎవరు గెలిచారు? యుద్ధం చేసి ఎవరు గెలిచారు? చివరికి ధర్మమే గెలిచింది. ధర్మమేవ జయతే. ధర్మమే జయిస్తుంది ఎప్పటికి. కానీ అధర్మం కొద్ది రోజులు తన యొక్క గొప్పతనాన్ని ప్రకటించుకుంటుందేమో కానీ అది మాత్రం ఎప్పటికీ ఉండదు. అది ఎప్పుడు నశించుకోవాల్సిందే. కాబట్టి ధర్మంగా జీవించాడు అన్నాడు. ఇప్పుడు అదే హరిశ్చంద్రుడు ఇప్పటివరకు ఆయన పేరు చరిత్రలో వచ్చింది. ఏం పెట్టుకున్నాడు వ్రతం? ఏ వ్రతం అనేది? సత్యవ్రతం. సత్యాన్ని పలికాడు. సత్యాన్ని పలకడం వల్ల రాజ్యం కూడా పోయింది, భార్య పోయింది, బిడ్డలు పోయారు, సంతతి పోయింది, అన్నీ పోయాయి. కేవలం కాటికాపరిగా మిగిలిపోయాడు. ఒక్క అసత్యం పలిగితే ఇవన్నీ పోయేవాడి. కానీ సత్యం కోసం ఎన్ని కష్టాలు పడ్డాడు. అది తపస్సు. సత్యం కోసం ఎన్ని కష్టాలు పడ్డా, ఎన్ని బాధలు ఉన్నా, చివరికి తన భార్య బిడ్డను కూడా అమ్ముకునే పరిస్థితి ఏర్పడినా, చివరికి తన కాటికాపరిగా మిగిలిపోయినా కానీ సత్యాన్ని విడలేదు. ట్రూత్ ఈజ్ గాడ్. సత్యమే దేవుడు. అందుకో సత్యనారాయణ వ్రతం, సత్యనారాయణ స్వామి సత్యమే దేవుడు. కాబట్టి మనం ధర్మం కోసం, మోక్షం కోసం, పరమాత్మ కోసం ఎన్ని కష్టాలు ఎదురైనా వాటిని ఎదుర్కోవడమే తపస్సు అంటారు. అర్థమైందా? ఈ తపస్సు కూడా నేను నా వల్ల నువ్వు చేస్తున్నా కాబట్టి, నా శక్తి వల్ల జరుగుతున్నాయి కాబట్టి తత్పరుష్వ, వాటిని కూడా నాకు సమర్పించు. మనం చేస్తున్న తపస్సు పేరు కోసం, ప్రతిష్టల కోసం, ఎలక్షన్లో గెలవడం కోసం, ఎన్ని పదవుల కోసం ఇవన్నీ తపస్సులు చేస్తున్నాం. సినిమా టికెట్ల కోసం ఇవి మన తపస్సు. ఈ తపస్సు మేము ఫలించాము. ఇప్పుడు ఒక్కొక్కరు సినిమా టికెట్ల కోసం ఎంత తపస్సు. ఇప్పుడు ఆన్లైన్ టికెట్లు వచ్చేసి ఇంతకుముందు బాగుండే కానీ ఇప్పుడు లేదు. ఇంతకుముందు షోలే సినిమా రిలీజ్ అయింది హైదరాబాద్లో. అప్పుడు అక్కడే చదువుతున్నాం. అక్కడ షోలే సినిమా రిలీజ్ అయినప్పుడు అక్కడికి అందరూ మా ఫ్రెండ్స్ గారు సినిమాకి షోలే పోదామంటే పోయాను. అంటే నేను థియేటర్లో వెళ్ళాను. వెళ్తే లైన్ తక్కువ ఉంది. లైన్లో టికెట్లు తీసుకునే లైన్ కొద్దిగా అంటే అంత చమకాలంత కూడా చాలాగానే ఉంది. మరి సినిమా అయిపోయింది. సినిమా మళ్ళీ చాలు అవుతుంది, మళ్ళీ ప్రారంభమవుతుంది. ఇంకా టికెట్ ఇవ్వరు. అని ఇదేంటే సినిమా అయిపోయింది మళ్ళీ ఇది ఎల్లుండి లైన్ సార్, ఇది ఎప్పటి లైన్? ఎల్లుండి టికెట్ల కోసం, రేపు టికెట్ల కోసం అక్కడ ఉంది. ఎల్లుండి టికెట్ల కోసం ఇక్కడ ఉంది. అంటే సినిమా టికెట్ కోసం 2 గంటలు తపస్సు చేస్తాం. అది ఈ తపస్సు అంటే ఎట్లా ఉండాలంటే దాని ధర్మం. ఇప్పుడు నేను మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. 700 శ్లోకాలు కంఠస్థం చేయాలి అని నేను దృఢదీక్ష తీసుకుని ఏం చేశారంటే రోజు 2 శ్లోకాలు కంఠస్థం చేశారు. రోజు 2. ఆ 2 శ్లోకాలు నేను ఎక్కడెక్కడ తిరిగినా నా మనస్సులో అవే జరుగుతుంటాయి. మనసులో అవే శ్లోకాలు తిరిగాడుతూనే ఉంటాయి. పని చేయని, ఏ పనన్నా చేయని, అదే శ్లోకాలు జరుగుతూనే ఉంటాయి. మనస్సులో శ్లోకాలు జరుగుతుంటుంది. మన కర్మ మనం చేస్తుంది. ఇలా చేస్తే 2 చేసాం ఈరోజు. మళ్ళీ తెల్లారు ఏం చేయాలి? ఇంకా 2 చేయాలి. ఇప్పుడు ఏం చేయాలి? ఆ 2 మళ్ళీ చదువుకోవాలి. ఈ 2 మళ్ళీ జ్ఞాపకం చేసుకోవాలి. అవునా? ఇప్పుడు 500 శ్లోకాలు జ్ఞాపకం చేస్తాను. ఇప్పుడు 502 మళ్ళీ మనం జ్ఞాపకం చేయాలి. ఈ 500 మనం చదవాలి. లేకపోతే ఇవి అట్టేపోతాయి. ఈ 500 అట్టేపోతాయి. ఈ 2 మిగులుతాయి. కాబట్టి 500 ఒకసారి గుర్తు తెచ్చుకొని మళ్ళీ 501, 2 చదవాలి. ఇలా చదవాలంటే ఉదయం అంటే రాత్రి 3-3:30 గంటలకు లేచేవాళ్ళు. లేచి ఉదయం 6 గంటల వరకు సాధన జరిగింది. ఇలా సాధన జరిగితే సంవత్సరంలో 700 శ్లోకాలు కంఠస్థం చేశారు. ఇది తపస్సు. దీని ఏమంటారు?
తపస్సు. ఇప్పుడు మనం 10 శ్లోకాలు కంటేస్తే అబ్బా 10 శ్లోకాలు బాబు అలాంటివి. కనీసం చూస్తే అది కూడా ఇంకేమో అది కూడా తపస్సు చేస్తాడు కదా ఆ తపస్సు. కాబట్టి ఈ విధంగా తపస్సు అనేది ఉంది. కాబట్టి ఇదంతా భగవంతుడి యొక్క ప్రేమతో జరుగుతుంది. భగవద్గీతను కంఠస్థం చేయాలని నాకు ఎవరు ప్రేరేపించారు? ఈ తపస్సు చేయమని ఎవరు ప్రేరేపించారు? దీంట్లో వచ్చే కష్టాలు ఎవరు ఎదుర్కొంటాడు? ఇచ్చే కష్టాలు ఎదుర్కొనే శక్తి ఎవరు ఇస్తారు? పరమాత్మ ఇస్తాడు. ఇప్పుడు మనం 10 శ్లోకాలు మనం చదువుతున్నాం, రోజు భగవద్గీత వస్తున్నాం. ఈ యొక్క దేనికి ఆటంకం లేకుండా నీకు హాయిగా అర్థమయ్యేటట్టుగా ఎవరు కలిగిస్తాడు? అన్ని పరమాత్మ కృపే. కాబట్టి తత్కరిష్య పదార్థం ఇవన్నీ నాకు సమర్పించవద్దురా అని తెలియజేస్తున్నాడు. నెక్స్ట్ ఇవన్నీ సమర్పిస్తే మరి నాకేం వస్తుంది? తత్కరిష్య మదర్పం. ఇప్పుడు చెప్పాడు కదా, నాకు సమర్పణ చేయన్నాడు. ఇలా సమర్పిస్తే నాకేమొస్తుంది అంటారు కదా. ఇవన్నీ అంటే చేసే కర్మ యత్ కరోషి యదశ్నాసి తినే ఆహారం, యజ్జుహోషి చేసే హోమం, దాదాసు శక్తి ఇచ్చే దానం, చేసే తపస్సు, వీటన్నిటినీ నాకు సమర్పించి అర్జున అన్నాడు. మరి నీకు సమర్పిస్తే నాకేమొస్తుందో సందేహం అర్జునులో కలిగింది. కాబట్టి ఈ శ్లోకంలో చెప్తున్నాడు, శుభఫలైరేవం మోక్ష్యసే కర్మ బంధనైః విసర్గ ఎక్కడ ఏ విధంగా వస్తే ఆ విధంగా పలకాలు ఎక్కుతారో మీకు చెప్పలేదు. ఇప్పుడు మనం చదివేటప్పుడు అతో అది ముగిసింది అనుకోండి, హ అని చదవాలి. ఈతో ముగిసింది అనుకో హి అని చదవాలి. ఏతో ముగిసింది అనుకో హే అని చదవాలి. ఇక్కడ బంధనై అంటే ఈతో ముగుస్తుంది కదా, బంధనై అని చదవాలి. అసలు మోక్షసే కర్మ బంధనై సన్యాసయోగయుక్తాత్మా విముక్తో మాముపైష్యసి. ఈ విధంగా ఎప్పుడైతే నువ్వు కర్మలు చేస్తున్నావో ఇవన్నీ నాకు సమర్పిస్తున్నావు అర్జున, నీకు కలిగే ఫలితం విన. శుభము అంటే పుణ్యం, అశుభం అంటే పాపం. శుభాశుభ ఫలి. మనం చేసే కర్మలకు పుణ్యం ఉంటుంది, పాపం ఉంటుంది. అయితే పాపకర్మలు చేస్తాం, లేకుంటే పుణ్యకర్మలు చేస్తాం. పుణ్యకర్మలు చేస్తే పుణ్య ఫలితం వస్తుంది, పాపకర్మలు చేస్తే పాప ఫలితం వస్తుంది. ఈ పాప పుణ్యాలు మనం బంధిస్తున్నాయి. ఈ పాపపుణ్యాలు మనం బంధించి పునర్జన్మను కలిగిస్తున్నాయి. చేసిన పాపం అనుభవించడానికి జన్మను పొందాలి, చేసిన పుణ్యం కూడా అనుభవించడానికి జన్మను పొందాలి. ఈ రెండు చేసిన జన్మ లభిస్తుంది. కాబట్టి నీకు జన్మ లేకుండా కావాలి. నీకేం కావాలి? మళ్ళీ జన్మ అంటూ ఉండకూడదు. జన్మరాహిత్యం కావాలి. జన్మరాహిత్యం కావాలంటే పాపము పుణ్యము అని రెండింటి నుంచి నువ్వు విడిపడాలి. నువ్వు చేసిన కర్మకు పాపము రావద్దు, పుణ్యము రావద్దు. ఎందుకంటే మహావిష్ణు ప్రీత్యర్థే సహస్రనామ చెప్పి వినియోగం. నీకు పాపం లేదు, పుణ్యం లేదు. తప్పులు చదివావు, పాపం లేదు. ఉత్సాహంతో భక్తితో చదివావు, పుణ్యం లేదు. ఆ రెండు ఆయనకే. ఎందుకంటే నీ ప్రీత్యర్థమే చేస్తున్నాను, కానీ నా యొక్క స్వార్థం వస్తే నీ మాత్రం నన్ను ఆరాధించడం లేదు, ఈ పారాయణ చేయడం లేదు చెప్పుకుంటున్నాను. కాబట్టి పాపం నుండి విడిపడిపోవాలి, పుణ్యం నుండి విడిపడు. అలా ఎవరు విడిపోతావు? ఇవన్నీ నాకు సమర్పించు. ఇప్పుడు చెప్పండిగా, యత్ కరోషి యదశ్నాసి యజ్జుహోషి దదాసి యత్ తపస్యతి కౌంతేయ తత్ కురుష్ మదర్పం. అవి నాకు అర్పణ చెయ్యి. నీవు పాపం నుండి విడిపోతావు, పుణ్యం నుండి విడిపోతావు. నీకు తెలుసా? పాప పుణ్యం నుంచి రెండు విడిపోతావు. ఇలా విడిపోవడం వల్ల ఏమో తెలుసుదా? కర్మబంధనై, కర్మబంధం నుంచి కూడా తొలగిపోతాం. కర్మబంధం అంటే ఏంటో తెలుసా మీకు? అది తెలియదు. ఇప్పుడు దాన్ని వివరించడం టైం బాగవుతుంది. ఇప్పుడు కర్మ చేస్తాను, కర్మ చేస్తే ఏమొస్తుంది? ఫలితం వస్తుందా లేదా? అది ఏదన్నా కానీ సత్ఫలితం కావచ్చు, దుష్ఫలితం కావచ్చు, ఫలితం వస్తుందా లేదా?
ఫలితం వచ్చింది. ఫలితం వచ్చిందని దాన్ని ఏం చేస్తాను? అనుభవిస్తాను. ఫలితాన్ని అనుభవిస్తాను. ఫలితాన్ని అనుభవించడం వల్ల ఏముంటుంది? ఏదైతే నువ్వు అనుభవిస్తున్నావో దానికి సంబంధించిన వాసన నీ మనస్సులో నిలిచిపోతుంది. ఇప్పుడు మనం పులిహోర తిన్నాం. ఈ పులిహోర ఇప్పుడు తిన్నాం కాబట్టి మళ్ళీ పులిహోరకు సంబంధించిన వాసన నీ మనస్సులో ఉందా లేదా? ఇప్పుడు అదే అమెరికా వాళ్ళు పులిహోర అంటే వాడికి తెలుసా? ఎందుకంటే వాడు అనుభవించలేదు కాబట్టి వాడికి ఆ వాసన ఉండదు. దానికి సంబంధించిన వాసన ఉంటుంది. వాడికి పిజ్జా వాసన ఉంటుంది. ఇప్పుడు చైనా వెళ్ళాలి, వాడికి కప్పలకు వాసన ఉంటుంది. ఎక్కడికి వెళ్తే అక్కడ ఎవడు ఏది అనుభవిస్తే దానికి సంబంధించిన దాన్ని మనస్సులో ఉండిపోతుంది. దాన్నే వాసన అంటారు. అర్థమైంది? వాసన అంటే ఇదే. ఇంకా వాసన పోలేదు, ఇంక చెప్పిన వాసన అవుతుంది అంటారు. వాసన అంటే ఇది. ఎందుకంటే గతంలో అనుభవించావు, అవన్నిటినీ నీ మనస్సులో ఉన్నాయి కాబట్టి అవే వాసనలు. అవే చేస్తే మళ్ళీ ప్రేరేపిస్తాయి కావాలని. మళ్ళీ ప్రేరేపించడం వల్ల నీకు బంధం ఏర్పడుతుంది. బంధం ఏర్పడడం వల్ల మళ్ళీ పునర్జన్మ నీకు లభిస్తుంది. కాబట్టి కర్మ చేస్తే ఫలితం, ఫలితంతో భోగం, భోగంతో అనుభవం, అనుభవంతో వాసన, వాసనతో బంధం, బంధంతో పునర్జన్మ. ఇవన్నీ ఉంటాయి. కాబట్టి కర్మ బంధం నుండి నీకు తొలగిపోతావు. ఎప్పుడైతే మీరు నాకు సమర్పించావో వీటన్నిటి నుండి తొలగిపోతావు. తొలగిపోతే నీకేం బిరుదిచ్చా తెలుసా? ఇలా కర్మలు చేస్తూ ఇలా పాపపుణ్యం నుంచి విడిపడి కర్మబంధం నుంచి విడిపోయిన వాడిని ఏమంటున్నాడు? సన్యాస యోగ యుక్తాత్మ అంత బిరుదు నీకు ఇస్తున్నాడు. సన్యాసం అంటే ఏంది? వదిలిపెట్టడం. యోగం అంటే ఏంది? చేయడం. ఇప్పుడు ఏం చేస్తున్నాం? యత్కరోషి యదశ్నాసి యజ్జోషి ఇవన్నీ చేస్తున్నాం కదా. దేని ఎవరి కోసం చేస్తున్నాం? భగవంతుడి కోసం చేస్తున్నాం కదా. అయితే ఇవన్నీ ఆయనకే చేస్తున్నాం కదా. ఇవన్నీ ఏదైతే చేస్తున్నావో దీనివల్ల పాపపుణ్యం నుంచి విడిపడిపోతున్నాం, కర్మబంధం విడిపడుతున్నాం. చేస్తున్నావు కాబట్టి యోగివి. ఫలితాన్ని ఆశించేస్తున్నావు. ఇవన్నీ ఇప్పుడు చెప్పినవన్నీ మనం ఫలితాన్ని ఆశిస్తున్నామా? భగవద్గీత్యర్థం చేస్తున్నాం కాబట్టి ఫలితాన్ని ఆశించడం లేదు, నిష్కామంగా చేస్తున్నాం కాబట్టి నేను యోగి అంటున్నాడు. మరి వచ్చిన ఫలితాన్ని ఎవరు సమర్పిస్తున్నావు? తత్కృష్ణ మదర్పణ ఎవరు సమర్పిస్తున్నారు? భగవంతుడు సమర్పిస్తావు కాబట్టి నువ్వు సన్యాసివి. నిష్కామంగా చేస్తున్నావు కాబట్టి యోగివి. ఫలితాన్ని పరమాత్మ వదిలిపెడుతున్నావు కాబట్టి సన్యాసివి. సన్యాస యోగయుక్తాత్మ అని నిన్ను ఆయన కీర్తిస్తున్నాడు. ఇలాంటి సన్యాస యోగులు ఎంతమంది ఉంటారు ఈ లోకంలో? సన్యాస యోగ యుక్తాత్మ నిష్కామంగా చేయాలి. వచ్చింది భగవదర్పణం, భగవంతు తీర్థమే చేయాలి. ఈ విధంగా చేయడం వల్ల సన్యాస యోగ యుక్తాత్మ అలాంటి వాడి అర్జున నువ్వు ఆ విధంగా నువ్వు కర్మలు ఆచరించు. ఈ విధంగా ఏకలుగుతుంది తెలుసా? దీని ఫలితం మాం ఏమంటున్నాడు? మాం ఉపైష్యసి నన్నే పొందుతాం. మా అంటే నన్ను పరమేశ్వరం అయిన నన్ను ఉపైష్యసి నన్ను చేరుకుంటాం. అసలు పరమాత్మ చేరే మార్గాన్ని తను సూచించాడు. అయితే అర్జునుడికి ఒక సందేహం కలిగింది. ఏంటంటే అంటే నిన్ను భక్తి చేసిన వారికే నువ్వు నీలో స్థానం ఇస్తావు. అంటే భక్తి చేయని వాడికి ఇవ్వవా? నువ్వేం దేవుడు అయ్యా? నిన్ను భక్తి చేస్తే నీలో చేర్చుకుంటావు, లేకపోతే ఇవ్వవు కదా. అయితే పరమాత్మ ఏమంటాడు? ఈ సందేహం అర్జునులో కలిగింది కాబట్టి ఇప్పుడు పరమాత్మ దాన్ని నివారిస్తూ తెలియజేస్తున్నాడు. సమోహం సర్వభూతేషు సమోహం సర్వభూతేషు నమే ద్వేష్యోస్తి న ప్రియః నమే ద్వేష్యోస్తి న ప్రియః నమే ద్వేష్యోస్తి న ప్రియః ఏ భజంతి తుమాం భక్త్యా భజంతి మాం భక్త్యా భజంతి మాం భక్త్యా మయి తే తేషు చాప్యహం మయి తేషు చాప్యహం మయి తేషు చాప్యహం సమః అహం సర్వభూతేషు సమః అందరి యందు నాకు సమత్వం ఉంది. సర్వ ప్రాణులు నాకు సమానమే. నాకు నమే ద్వేష్యోస్తి న ప్రియః నాకు ద్వేషించదగిన వాడు ఎవడు లేడు, నేను ప్రేమించదగిన వాడు ఎవడు లేడు. అందరూ నాకు సమానమే. అందరూ నాకు సమానమే. ధనికుడైనా, పేదవాడైనా, దరిద్రుడైనా, ఎలాంటి వాడైనా నాకు సమానమే.
నీవు ధనం ఉందని నువ్వు ఎక్కువగా చూడడానికి కానీ, వాడు ధనహీనుడని, వాడు మూర్ఖుడు అని చెప్పి వాడిని ఒక విధంగా చూడడానికి కానీ నాకు లేదు. అందరూ నాకు సమానం. సమహ అహం సర్వభూతేషు నవే ద్వేష్యస్థిర ప్రియ. నాకు ద్వేషించదగిన వాడు లేడు, ప్రేమించదగిన వాడు కూడా లేడు. అందరూ నాకు సమానమే. కానీ ఏ భగంతి, ఎవరైతే నన్ను స్మరిస్తున్నారో, ఎవరైతే నన్ను సేవిస్తున్నారో, తు మాం భక్త్య, ఎవడైతే నా భక్తుడు ఇవన్నీ సేవిస్తున్నాడో, మైతే తేషు చ అపి అహం, వారి యందు నేనుంటాను, నా యందు వారు ఉంటారు. అదే ఇప్పుడు భగవంతుడికి రాగద్వేషాలు అనేటివి లేవు. ఆయన ఉద్దేశం ఏంటంటే, నువ్వు భక్తులు అయితే దగ్గర చేర్చుకుంటావు, వాళ్ళకి మోక్షాన్ని ఇస్తావు, నీ భక్తులు కానీ వాళ్ళకి మోక్షాన్ని ఇవ్వవు కదా అని సందేహం వచ్చింది. కాబట్టి అంటే నీకు కూడా పక్షపాతం ఉన్నట్టే కదా, నీకు కూడా పక్షపాతం ఉన్నట్టే కదా. ఎందుకంటే కొద్దిమందికి సుఖాన్ని ఇస్తున్నావు, కొద్దిమందికి దుఃఖాన్ని ఇస్తున్నావు. కొందరు అందంగా ఉంటున్నారు, కొందరు అందవిహీనంగా ఉంటారు, కొందరు ధనికులుగా ఉన్నారు, కొందరు పేదవారుగా జీవిస్తారు. ఇలా రకరకాలుగా వ్యక్తులు ఉన్నారు కాకుండా మరి ఒకరు ఈ విధంగా, ఒకరిని ఆ విధంగా ఎందుకు చూస్తున్నాడు? కర్మఫలం. సమూహం సర్వభూతేషు అన్నాం కదా, మరి ఈ విధంగా ఎందుకున్నారు అందరు? మరి అందరి ఎందుకు ఒకే ప్రేమ ఉండాలి. ఇప్పుడు తల్లి ఉంది, తల్లి తన బిడ్డలు తల్లిని ప్రేమించకపోయింది, అందరినీ సమానంగా చూస్తుంది. మరి అదేవిధంగా నీవు అలా చేయడం లేదు కదా. భక్తులు అయితే దగ్గర తీస్తున్నావు, భక్తులు కాకపోతే నువ్వు అతని దగ్గరికి చేర్చుకోవడం లేదు. ఇక రాగద్వేషాలు నీకు ఉన్నట్టే కదా. మరి నీకు రాగద్వేషాలు ఉన్నాయి, మాకు రాగద్వేషాలు ఉన్నాయి. మరి నిన్ను పొంది మాకేం నేనేం సాధిస్తాను అన్న భావన అర్జునులో కలిగింది. కాబట్టి పరమాత్మ ఏమంటున్నాడంటే, ఏ భజంతి తుమాం భక్త్య, అర్జున నాకు అందరూ సమానమే. కానీ ఎవరైతే నన్ను భక్తి కలిగి భక్తుడై ఉండి నన్ను సేవిస్తుంటాడో, మై నేను తే వారి యందు, తేషు వారి యందు చాప్యహం అందులో ఉంటాను, వారి యందు నేను ఉంటాను, నా యందు వారు ఉంటారు. ఇప్పుడు మనం రాగానే చెప్పుకునేది నామం చెప్పుకుంటారు, ఏం చెప్తున్నా రాగానే ఓం నమో భగవతి వాసుదేవ అంటే అందరిని తన యందు ఉంచుకొని మనందరి యందు తాను ఉంటాడు. అది వాసుదేవుడి తత్వం. మనందరి యందు పరమాత్మ ఉన్నాడు, పరమాత్మ ఏమో మనందరం పరమాత్మ ఉంటున్నాం. అది వాసుదేవ తత్వం. కాబట్టి నీ మనస్సే నాకు, నీ దేహమే నాకు దేవాలయం, నీ మనస్సే నాకు గర్భాలయం, నీ ఇంద్రియాలు నాకు పూజా పుష్పాలు. మానవుడే మాధవుడిగా మారిపోతాడు. ఎప్పుడైతే భగవంతుని హృదయంలో పెట్టుకుంటాడో ఈ విధంగా మారిపోతాడు. నాకు రాగద్వేషాలు లేవు నాయన, అందరూ నాకు సమానం అని చెప్తూ ఒక మాట అంటాడు. ఇప్పుడు సముద్రంలో కానీ ఒక నదిలో కానీ పడవ నడపాలి. పడవ నడవనప్పుడు ఏం చేస్తాడు? తాను తెడ్డు వేసి నడిపిస్తున్నా పడవ నడవ. అప్పుడు ఏం చేస్తాడు? తెరచాప ఎత్తుతాడు. తెరచాప ఎప్పుడు ఎత్తుతాడో గాలి అతన్ని ఆ పడవను నడిపిస్తూ ఉంటుంది. తెరచాప ఎత్తినవన్నీ పడవ నడిపిస్తుంది. ఇప్పుడు చెట్టు ఉంది, వృక్షం, తనను ఆశ్రయించిన వారికి ఫలాన్నిస్తుంది, నీడనిస్తుంది. అవునా? ఫలాన్ని ఇస్తుందా లేదా? తర్వాత నీడని వాడు వేదం చదివినోడు కానీ, కుష్ఠుడు కానీ, ఎవడన్నా కానీ, ఎటువంటి వ్యక్తి అయినా కానీ అందరికీ తన నీడనిస్తుంది, ఫలాన్ని ఇస్తుంది. ఏది? వృక్షాన్ని ఆశ్రయించిన వారికి. మరి దానికి పక్షపాతం ఉందా? చెప్పు. ఇప్పుడు అగ్ని ఉంది, దగ్గర ఉన్న వారికి వేడి నిలుస్తుంది, వెలుతురు వస్తుంది. దూరంగా ఉన్న వారికి వేడి రాదు, వెలుతురు రాదు. అంతేనా? నదిలో దిగిన వారికి మేలు చల్లబరుస్తుంది, దాహాన్ని తీరుస్తుంది. గాలి పీల్చిన వారికి ప్రాణశక్తిని ఇస్తుంది, పీల్చిన వారికి చచ్చిపోతాడు. కాబట్టి దీపం ఉంది, తనను చూసేవాడిని తాను చూస్తుంది. అంతే కదా. మరి వీటన్నిటికీ పక్షపాతం ఉందా? చెట్టును ఆశ్రయించావు, ఎవరికైనా ఆశ్రయం కల్పిస్తుందా లేదా? ఇవన్నీ వాటికి పక్షపాతం ఉందా? వాటికి లేదు, నాకు కూడా లేదు. అందరూ నాకు సమానమే. కానీ ఎవరైతే నన్ను ఆరాధిస్తున్నారో, ఎవరైతే నన్ను ప్రేమతో సేవిస్తున్నారో అలాంటి వారి హృదయంలో నేను ఉంటాను, నా హృదయంలో వాడు ఉంటాడు. అందుకోసమే నాకు అందరూ సమానం. కానీ భక్తితో సేవించిన వాడు నన్ను చేరుతున్నాడు, భక్తితో చేయనివాడు దూరంగా ఉంటున్నాడు.
వృక్షానికి దగ్గర ఉన్నాడు, ఫలాలను స్వీకరిస్తున్నాడు, ఆరాధిస్తున్నాడు. చెట్టు నీడను తాను ఆశ్రయించాడు కాబట్టి చెట్టు నీడను ఇస్తుంది, ఫలాలను ఇస్తుంది. అలాగే నన్ను ఆరాధించిన వారికి వారి హృదయంలో నేను ఉంటాను, నా హృదయంలో వారు ఉంటారు. ఇంతకంటే ఇష్టం కాదు. పరమాత్మ హృదయంలో ఉన్నాడంటే మన యొక్క జీవితమే ధన్యమైపోతుంది. కాబట్టి ఈ విధంగా నాకు అందరూ సమానమే, కానీ ఎవరి అందు నాకు భేదాలు లేవని పరమాత్మ తెలియజేస్తున్నాడు ఈ శ్లోకంలో. మిగతా రేపు చెప్తున్నా. ఈ చెప్పిన శ్లోకం ఒకసారి చెప్తాను. ఇంకా దీని బాగా చెప్పేది సమయం మనకు లేదు. ఇంకా 2 రోజులే ఉంది. శుక్ర శని 2 రోజులే ఉన్నాయి. ఇంకా శ్లోకాలు 29 జరిగాయి. ఇంకా 5 శ్లోకాలు ఉన్నాయి. ఈ 5 శ్లోకాలు 2 రోజుల్లో జరిగిపోవాలి. కాబట్టి ఇంకా సమయాన్ని బట్టి కొంచెం జరిగి ఈరోజు చెప్పిన శ్లోకాలు ఒకసారి చెప్తానండి. श्रीभगवानुवाच यत्करोषि यदश्नासि यज्जुहोषि ददासि यत् यत्तपस्यसि कौन्तेय कुरुष्व मदर्पणम् शुभाशुभफलैरेवम् मोक्षसे कर्मबन्धनैः संन्यासयोगयुक्तात्मा विमुक्तो मामुपैष्यसि समोऽहं सर्वभूतेषु न मे द्वेष्योऽस्ति न प्रियः ये भजन्ति तु मां भक्त्या मयिते तेषु चाप्यहम् गीताशास्त्रमिदं पुण्यम् यः पठेत् प्रयतः पुमान् विष्णो पदमवाप्नोति यशोकादिवर्जितः ఏదైనా చెప్పింది సాధన చేస్తేనే కానీ దాని మాధుర్యం అంటే తెలుస్తుంది. సాధన చేయకుండా దాని మాధుర్యం మనకు తెలియదు. పరమాత్మ ఆయన చెప్తున్నాడు కాబట్టి సాధన చేసి చూస్తే కానీ, ఎందుకంటే పదార్థం రుచిగా వండవచ్చు. రుచిగా వండినట్టు మనకు ఎలా తెలుస్తున్నాం? దాన్ని మనం భుజిస్తేనే అది రుచిగా ఉందో లేదో తెలుస్తుంది. కాబట్టి సాధన చేస్తేనే పరమాత్మ తత్వం అర్థమవుతుంది. కానీ సాధన చేయకుండా పరమాత్మ తత్వం అర్థం కాదు. ఒక 2 చీమలు, ఒక పక్కన చక్కెర కోడు ఉంది, ఒక పక్కన ఉప్పు కోడు ఉంది. ఈ 2 కొండల మీద 2 చీమలు, రకరకాల కొన్ని చీమలు జీవిస్తూ ఉంటాయి. అవి అక్కడనే ఉంటాయి. ఉప్పు కొండ మీద కొన్ని చీమలు ఉన్నాయి, చక్కెర కొండ మీద కూడా కొన్ని చీమలు ఉన్నాయి. ఇవి 2 రోజు కలుస్తుంటాయి. పక్క పక్కనే కొండలు కాబట్టి 2 కలుస్తుంటాయి. ఫ్రెండ్షిప్ ఉంటుంది. వచ్చేటప్పుడు కానీ పోయేటప్పుడు కానీ కలుస్తుంటాయి. ఒకసారి ఈ ఉప్పు కొండ మీద చీమలు ఎన్నాయంటే, ఏమే చక్కెర కొండ మీద చీమలు అంటాయి, మీరు ఎప్పుడు ఉప్పు కొండ మీద ఉన్నారు, ఉప్పే తింటున్నారు, ఒక్కసారి మా చక్కెర తిని చూడు ఎంత బాగుంటుందో అని అంటే సరే చూస్తాను నేను. ఇలా ఎన్నోసార్లు ఊరికి ఈ విధంగా అంటుంటే సరే ఒకసారి ఊరు కలిసినప్పుడు చెప్తున్నాయి, ఒకసారి వెళ్ళి తిందామని చెప్పి ఈ ఉప్పు కొండ మీద చీమలని చక్కెర కొండపైకి వెళ్ళిన తర్వాత ఏమైతే తెలుసా, ఇప్పుడు అది నువ్వు చక్కెర తిని చూడని ఇప్పుడు చక్కెర కొండ మీద చీమలు చెప్తున్నాయి. ఇవి ఉప్పు కొండ మీద చీమలు వచ్చాయి, అవి తింటూ ఉన్నాయి. ఇప్పుడు అవి చక్కెర కొండ మీద చీమలు అంటాయి. ఇప్పుడు ఎలా ఉందే మనం చెప్తాను, డోంట్ డిస్టర్బ్ చేయగలదు. ఎందుకంటే అంత మధురం కాదు. సాధన కూడా చేస్తే అంత మధురమైన ఫలితం వస్తుంది. ఊరికే వింటే రాదు, సాధన చేయాలి. సాధనతో ఏదైనా సాధ్యం అవుతుంది. కానీ ఈ జన్మలో సాధన చేయకుండా, ఈ జన్మలో సాధన చేయక నువ్వు పరమాత్మను పొందలేదనుకో, మళ్ళీ జన్మను పొందాల్సిందిగా. ఇలా 84 లక్షల జన్మలు మళ్ళీ పొందితే మానవ జన్మ వస్తుంది. ఆ జన్మలో కూడా సాధన జరగాలి. సాధన జరగకుండా నువ్వు మోక్షాన్ని పొందే అవకాశం నీకు లేదు. కాబట్టి ఇప్పుడు ఈ జన్మ మనకి ఇచ్చాడు. ఈ అవకాశం మన ఒక్కరికి ఉంది. భగవంతుని పొందే అవకాశం ఒక్క మానవునికి ఉంది. దేవతలకు లేదు, పశుపక్షి క్రిమి కీటకాదులకు లేదు. మనకి ఇచ్చాడు ఆ యొక్క అర్హత. కాబట్టి దీన్ని సాధన చేసి ఇప్పుడే పరమాత్మను పొందే
సాధన మాకు ఇప్పుడే జరగాలి, ఈ జన్మలోనే మళ్ళీ జన్మరాహిత్యం లేకుండా చేసుకోవాలి. ఒకవేళ చేసుకోలేదనుకో మళ్ళీ జన్మలు పొందడానికి ఇప్పుడు చేసుకున్న పుణ్యమే, ఇప్పుడు చేసుకున్న పాపం మళ్ళీ జన్మలు నిర్ణయిస్తాయి. కాబట్టి అందరం సాధన చేసి పరమాత్మను పొందే ప్రయత్నం చేయాలి. భగవంతుడు లేదు, ఎవరికి అగద్వేషాలు లేవు, అందరూ సమానమే. కానీ ఎవరు సాధన చేస్తే వారికి ఫలితాన్ని అందిస్తారు. అర్థమైందిగా. ఇప్పుడు భగవద్గీత 10 శ్లోకాలు చదవాలి. సాధన చేయాలి. ఏదైనా భగవంతుడి కోసం ఎప్పుడు సాధన నిరంతరం జరుగుతుండాలి. మన లక్ష్యం ఏది? మనం జీవించాడు, మన జీవితాన్ని ఇచ్చాడు దానికోసం. ఎవరి కోసం? మోక్షం కోసం ఈ జీవితాన్ని మనకు ప్రసాదించాడు. ఆ మార్గంలోనే జీవించాలి. ఇతర మార్గాలు ఎన్నుకుంటే మళ్ళీ బాధలు తప్పవు, మళ్ళీ దుఃఖాలు తప్పవు. కాబట్టి ఇవన్నిటిని మనం నుంచి విడిపడాలని సాధన జరగాలి. అందరూ సాధన చేయండి, ప్రయత్నం చేయండి. ఇప్పుడు చక్కెర కూడమైన చీమలు ఇప్పుడు ఉప్పు కూడమైన చీమలు చక్కెర తింటుంటే ఎంత ఆనందంగా మళ్ళీ అడుగుతాయి, ఉప్పును అడుగుతాయి. ఒక్కసారి నువ్వు సాధన చేస్తే పరమాత్మ తత్వం నీకు తెలిసిన తర్వాత దాని నుండి కదిలే అవకాశం లేదు. ఏం లబ్ధా చాపరం లాభం మన్యతి నాధికంత అంటాడు. ఎప్పుడైతే పరమాత్మ తత్వం నీకు అర్థమైందో, ఆయన యొక్క మాధుర్యం నీకు ఎప్పుడైతే తెలిసిందో దాని నుండి నువ్వు కదలని. ఎందుకంటే మిగతా లౌకిక సుఖాలన్నీ, మిగతా లౌకికమైన విషయాలన్నీ కాకి రెట్టమని చూస్తాడట. అలాంటి ఫలితం మనకు లభిస్తుంది. కాబట్టి సాధన జరగాలి. సాధన లేకుండా ఏమీ పొందలేదు. ఏం చిట్టిస్తుంటున్నారు చేసి అందరూ మీరు తెచ్చిన ఒక్కొక్క రకం నివేదన భగవంతుడికి సమర్పించి ప్రసాదంగా మీకు రేపు ఎల్లుండి ఉదయం అందజేయడం ఈ కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి ఎల్లుండి వచ్చేటప్పుడు మీరు రాగానే తీసుకొని రావాలి. మీకు ఇచ్చిన పదార్థం ఏదైతే ఉందో మీరు వచ్చేటప్పుడు తీసుకొని రండి. మళ్ళీ వచ్చిన తర్వాత తీసుకొని మళ్ళీ ఇంటికి పోతా అంటే సమయం ఉండదు. కాబట్టి వచ్చేటప్పుడే తీసుకొని రండి, ఇక్కడ పెట్టేసేయండి. ఒకవేళ ఆలస్యంగా వస్తే మళ్ళీ మీకు డిస్టర్బెన్స్ అవుతుంది. ఎవరి దగ్గర వారు ఉంచుకోండి. తర్వాత ఇక్కడ అన్నింటినీ అక్కడ అన్ని ముందు పెట్టి నైవేద్యంగా సమర్పిస్తారు. సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఇప్పుడు ఈ చిట్టీలు ఇచ్చాము. ఎల్లుండి రేపటికి కాదు,